హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. 50 రోజులకు పైగానే అవుతుంది స్టోరీస్ అప్లోడ్ చేయడం లేదు నేను. ఇంట్లో పరిస్థితుల వల్ల, యూట్యూబ్ ఛానల్ వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అసలు ఛానల్స్పై ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను. ఇంతటితో ఆపేయాలి అనుకుంటున్నాను. కానీ ఎక్కడో చిన్న ఆశ. అందుకే మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. ఏం జరిగిందో తెలుసుకోవాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా నా బాధ మీతో పంచుకుంటాను. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఇంతకీ కథ పేరేమిటో చెప్పలేదు కదా. అదేనండి, మీరందరూ నచ్చిన మెచ్చిన కథ, అంతం లేని సొంతం పంతం లేని బంధం. ఈ కథని మొదటి భాగం నుండి వివరించబోతున్నాను. ఈ స్టోరీ ఫుల్ లెంత్ స్టోరీ. విని ఆనందించండి. అలాగే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్లే నేను భయపడకుండా ముందుకు అడుగు వేయగలను. అది నవంబర్ నెల. మంచు దట్టంగా కురుస్తుంది. తెల్లవారుతూ ఉండగా మబ్బుల చాటున ఉన్న సూర్యుడు చలికి వణికిపోతూ ఆ మబ్బులనే దుప్పటిగా మార్చుకున్నాడు. బయటికి రావడం లేదు. కానీ మన సూర్య మాత్రం అంత చలిని తట్టుకొని వేకువజామునే బుల్లెట్ బండి వేసుకొని చలి మబ్బుల్లో అలా పొలానికి వెళ్ళాడు. పొలంలో పనిచేసే పని వాళ్ళు చలికి తట్టుకోలేక చలిమంట వేసుకున్నారు. సూర్యాన్ని చూడగానే ఎవరి పనులు వాళ్ళు చలికి వణికిపోతూ చేస్తూ ఉన్నారు. పని వాళ్ళు వేసిన చలిమంట దగ్గర సూర్య కొద్దిసేపు కూర్చొని అతని ఎనర్జీ డ్రింక్ బాటిల్ని ఓపెన్ చేసి ఆపకుండా తాగేశాడు. అది ఫుల్లో ఆఫో తెలీదు. పని వాళ్ళకు మాత్రం చలి వణికి పుట్టిస్తుంది. నీళ్ళల్లో చేతులు పెడితే అవి కరుస్తున్నాయి. సూర్య మాత్రం చలిని లెక్క చేయకుండా పనిలో మునిగిపోయాడు. 100 గేదెలు ఉన్నాయి. 20 మందికి పైగా పనివాళ్ళు ఉన్నారు. పాలు పితుకుతున్నారు. కానీ సూర్య వాళ్లకు పోటీ పడి మరీ ఆకాశంలో ఉన్న సూర్యుడు డ్యూటీలోకి వచ్చేసరికల్లా పాలు పితకడం పూర్తి చేశాడు. రోజు 2 ట్యాంకర్ల పాలు డైరీ ఫామ్కి పంపిస్తాడు. వాటితో పాటు మేకలు ఉన్నాయి. కోళ్ల ఫామ్ ఉంది. అక్కడ కూడా పనివాళ్ళు గుడ్లని కనెక్ట్ చేసి ట్రేలో పెట్టి బండ్లు లోడ్ చేసి లెక్క వేసుకుంటూ పంపించేస్తున్నారు. సూర్య అదంతా దగ్గరుండి గమనిస్తూనే ఉన్నాడు. పని వాళ్ళతో సమానంగా అతను కూడా పనులు చేస్తూనే ఉన్నాడు. సూర్య పని వాళ్ళ దగ్గరే ఉంటాడు. చిన్న పొరపాటు జరిగినా ఊరుకోడు. అతని దగ్గర ఉండే వాళ్ళందరూ నిజాయితీ పరులే. వాళ్ళ దగ్గర మరీ అంత చనువుగా ఉండడు, అంత స్ట్రిక్ట్గా ఉండడు. కానీ తప్పు జరిగితే మాత్రం అస్సలు ఊరుకోడు. తాత ముత్తాతల కాలం నాటి ఆస్తి 100 ఎకరాలు ఉండేది. సూర్య వాళ్ళ తాత సుందరం గారు 100 ఎకరాలని కాస్త 200 ఎకరాలుగా చేశాడు. అది అక్కడితో ఆగిపోలేదు. సూర్య పెరుగుతూ ఆస్తిని కూడా పెంచాడు. ఇప్పుడు అతని ఆస్తి మొత్తం 500 ఎకరాలకు పైగానే మారింది. వంటి చేతితోనే అతను ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. సూర్యబాబు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. 6 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ పర్సనాలిటీ. ఎంతో అందంగా ఉంటాడు. చిన్నప్పటి నుండి ఆవు పాలు మేక పాలు తాగి పెరిగాడు కదా, అందుకే అంత అందంగా పుట్టాడేమో. దానికి తోడు వాళ్ళ తాత సుందరం, పేరుకు తగ్గట్టుగానే మంచి సుందరాంగుడు. వయసులో ఉన్నప్పుడు అతను చేసిన చిలిపి పనులకు సూర్య వాళ్ళ నానమ్మ వర్ధనమ్మ తల కొట్టుకుంటూ మొగుడిని కొంగున కట్టేసుకోవడానికి అప్పట్లో నానా తిప్పలే పడింది. తాత నుండి కూడా కొంచెం అందం అప్పు తెచ్చుకున్నాడేమో సూర్య. చూడ్డానికి అచ్చం ఆకాశంలో మండిపడుతున్న సూర్య భగవంతుడి తేజస్సుని పోలి ఉంటాడు. సుందరయ్య గారు కాస్త చలాకీ మనిషి. అందరితో చాలా చనువుగా ఉంటాడు. ముఖ్యంగా ఆడవాళ్ళతో. అతను వయసులో ఉన్నప్పుడు చేసిన అల్లరి పనుల గురించి ఇప్పటికీ ఆ ఊరి జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. తాత పోలికలు తేజస్సు వచ్చాయి సూర్యకి. కానీ బుద్ధులు మాత్రం అస్సలు రాలేదు. ఆడవాళ్ళకి ఆమడ దూరంలో ఉంటాడు. చిన్నప్పటి నుండి తాతని చూస్తూ నానమ్మని చూస్తూ పెరిగిన సూర్య తాతతో నుండి వారసత్వంగా తాగుడిని అలవాటు చేసుకున్నాడు. సూర్య వాళ్ళ నానమ్మ వర్ధనమ్మ చాలా మంచిది. గుడిలో అమ్మవారు ఎలా ఉంటుందో వర్ధనమ్మ కూడా రోజుకు ఒక అలంకరణ చేసుకొని గుడిలో ఉన్న అమ్మవారికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఆమె చెయ్యి చాలా పెద్దది దానాలు ధర్మాలు చేయడంలో. ఆ ఊరిలో ఆమెని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఆమె అన్ని పనులు భారీగానే చేస్తుంది. ఆమె నోరు కూడా భారీగానే ఉంటుంది. ఇంటి దగ్గర అరిస్తే ఊరి చివరి దాకా వినిపిస్తుంది ఆమె గొంతు. ఆమె గంభీరమైన గొంతుకి పని వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ఆ గొంతుతోనే భర్త సుందరరావు గారిని కూడా కొంగున కట్టేసుకుంది. సుందర్రావు గారికి వర్ధనమ్మకు మనవడు అంటే ప్రాణం. అతని కోసమే వాళ్ళు బ్రతుకుతున్నది. సూర్యకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఒక్క తాగుడు తప్ప. ఉదయం 3 గంటల నుండి రాత్రి 11, 12 గంటల వరకు పొలం పనులు చేసి అలసిపోతాడు. అందుకే కాస్త మందుకు అలవాటు పడ్డాడు అని వర్ధనమ్మ కూడా సూర్య తాగుతూ ఉంటే ఏమీ అనదు. సూర్యకి కూడా నానమ్మ, తాతయ్య అంటే వాళ్ళ మాలిన ప్రేమ. రోజు భోజనం చేయడం కోసం ఇంటికి వెళ్తాడు. అలా వచ్చేటప్పుడే వాళ్ళ పొలంలో ఉన్న తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడే అతను కళ్ళు తాగేసి వాళ్ళ నానమ్మ కోసం, తాత కోసం కూడా పెద్ద కళ్ళు ముద్ద తీసుకొని వెళ్తాడు. మనవడు ఇంటికి వచ్చేసరికి ఎన్నో రకాల వంటకాలు చేసి పెడుతుంది వరదనమ్మ. ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే. నానమ్మ చేసిన వంటకాలు తింటూ తాతతో కలిసి మళ్ళీ తెచ్చిన కళ్ళు తాగేసి కొద్దిసేపు నడుం వాల్చి తర్వాత మళ్ళీ పొలానికి వెళ్ళిపోతాడు. సూర్య ప్రతిరోజు ఇదే దినచర్యగా పెట్టుకున్నాడు. వరదనమ్మకి ఒకటే బాధ, దిగులు. మనవడి పెళ్లి చూడాలి అని. ఎంతో కష్టపడతాడు. పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకయ్యా ఇంత కష్టపడతావు? నీకేం తక్కువ అని పని వాళ్ళు ఉన్నారు, పాలేరులు ఉన్నారు. పొలం గట్టుపైన కూర్చొని అలా పనులు పురమాయించొచ్చు. ఇంత మొరటు పని ఎందుకు చేస్తావయ్యా అని వర్ధనమ్మ రోజు సూర్యతో వాదిస్తూనే ఉంటుంది. సూర్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఒక్క చిరునవ్వు నవ్వేసి అలా పొలం పనులకు వెళ్ళిపోతూ ఉంటాడు. హా! నేను ఎంత చెప్పినా వీడు వినిపించుకోడు. పెళ్లి చేస్తేనైనా పెళ్ళాం మురిపాన పడి కాస్త మారుతాడేమో అని ఆమె మనసులో అనుకుంటుందో లేదో, పెళ్ళిళ్ళ పేరయ్య ప్రతి వారం ఆమె ముందు అలా ప్రత్యక్షమవుతాడు. ఎన్నో ఫోటోలు, ఎన్నో సంబంధాలు తెస్తాడు. వర్ధనమ్మ అతను తెచ్చిన సంబంధాలన్నిటికీ వంకలు పెడుతూనే ఉంటుంది. నా మనవడు చదువుకోలేదు, వాడికి తగ్గట్టుగా సంబంధం తీసుకురావయ్యా అంటే డిగ్రీలు డిగ్రీలు చదివిన అమ్మాయిల ఫోటోలు తెస్తావు, చదువుకున్న అమ్మాయి అయితే మా వాడిని చులకన చేస్తుంది అని ఎక్కువగా చదువుకున్న అమ్మాయిలకు వంకలు పెడుతూ ఉంది. తక్కువలో తక్కువ చదివిన అమ్మాయిలను చూపిస్తే ముక్కు మరీ చిన్నగా ఉందని, పెదాలు లావుగా ఉన్నాయని, కళ్ళు లోపలికి ఉన్నాయని, మరీ ముక్కు పొడవుగా ఉందని, గుడ్లు గుడ్ల గుబల ఇంత పెద్ద కళ్ళు ఉన్నాయని, చెవులు చాలా పెద్దగా ఉన్నాయని ఇలా అందరికీ వంకలు పెడుతూ కూర్చుంటుంది. ఆ పెళ్ళిళ్ళ పేరయ్య తలకుట్టుకుంటూ "హుం, నీ మనవడికి ఎలాంటి పిల్ల రాసి ఉందో, అసలు అతనికి ఈవిడ గారు పెళ్లి చేద్దామనుకుంటున్నారో లేక ఇలాగే తెచ్చిన సంబంధాలన్నిటికీ వంకలు పెట్టదలుచుకున్నారో" అని అతను మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ వచ్చే వారం ఇంతకు మించిన సంబంధాలను తెస్తాను అంటూ ఆమె దగ్గర నుండి భారీగా పారితోషికం తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రతి వారం ఇదే తంతు జరుగుతూ ఉంటుంది. రోజు గుడికి వెళ్ళే వర్ధనమ్మ ముభావంగానే గుడికి వెళ్ళింది. మనవడి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ అక్కడ గుడిలో అమ్మవారిని చూస్తూ కూర్చుంది. అక్కడికి వచ్చిన పంతులు గారు ఆమె బాధని అర్థం చేసుకొని, ఈ మాసం పూర్తయ్యేలోగా నీ మనవడికి పెళ్లి జరిగిపోతుంది. దిగులు పడకండి వర్ధనమ్మ గారు అని అతను చెప్పగానే ఆమెకు ఎంతో సంతోషంగా అనిపించింది. అతను చెప్పిన ఆ ఒక్క మాటకి ఆమె వెనక ముందు ఆలోచించకుండా 500 నోట్ల కట్టని తీసి అతనికి దక్షిణగా ఇచ్చేసింది. ఆ ఊళ్ళో ఉండే చాలామంది సూర్యకి పిల్లనివ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ వాళ్ళందరూ సూర్యకి సరిపోరు అని వర్ధనమ్మ ఎవరితోనూ సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా లేదు. చాలామంది అమ్మాయిలు కూడా సూర్య కంట్లో పడడానికి చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ సూర్యకి తెలుసు అతని లిమిట్స్ ఏమిటో. అతనికి చదువు లేదు, వ్యవసాయం చేస్తాడు. అతను చేసే పనులన్నీ మొరటుగా ఉంటాయి. నాలాంటి వాడిని ఎవరు ఇష్టపడతారు అని అతను గట్టిగా నమ్ముతాడు. అందుకే పెళ్ళిళ్ళ పేరే ఎన్ని పెళ్లి సంబంధాల ఫోటోలు తెచ్చినా కూడా ఒక్క ఫోటో కూడా చూడడు సూర్య. ఇలా కాలం జరిగిపోతూ ఉండగానే ఒకరోజు వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది. అదేంటి, ల్యాండ్‌లైన్ ఉంది, ఒక డబ్బా ఫోన్ కూడా ఉంది. ఫోన్ చేయకుండా ఈ కాలంలో టెలిగ్రామ్ ఎవరు ఇచ్చారు అని వర్ధనమ్మ ఆ లెటర్‌ని ముందు వెనక చూస్తూ
ఏమయ్యో! నాకు చదువు రాదు కదా! మర్చిపోయాను. కాస్త ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది? ఎవరు రాశారో చదివి వినిపించండి అని అతని దగ్గరికి వెళ్ళి అడిగింది. హాయిగా కళ్ళు మూసుకొని పాత పాటలు వింటూ చుట్ట కాల్చుకుంటూ రిలాక్స్ అవుతున్న సుందర్రావు గారు భార్య అరుపు విని ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయాడు. అతని నోటిలో ఉన్న చుట్టని వేళ్ల మధ్యలో గట్టిగా పట్టుకోలేక వదిలేశాడు. అది కాస్త అతని తొడపై పడి చర్మానికి కాస్త వేడి తగిలింది. అబ్బబ్బా! ఎందుకే ఎప్పుడూ అరుస్తూనే ఉంటావు? చిన్నగా మాట్లాడొచ్చు కదా అని అతను విసుక్కున్నాడు. అయ్యో మహానుభావుడా! నేను అరవలేదు. నిదానంగానే మాట్లాడాను. అవునవును. నువ్వు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుంది? ఇంతకీ ఎందుకు అరిచావో చెప్పు అని కాలిన దగ్గర చేతితో రుద్దుకుంటూ అడిగాడు. ఇదిగోండి ఉత్తరం వచ్చింది. ఎవరు రాశారో కాస్త పైకి చదివి వినిపించండి అని చెప్పింది. అతను కూడా ఆశ్చర్యంగా ఆ ఉత్తరాన్ని చూస్తూ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. సిటీ నుండి వచ్చింది. ఎప్పుడో విడిపోయిన బంధం. సూర్య వల్ల అమ్మమ్మ, తాతయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నారంట. ఒక్కసారి కూతురికి పుట్టిన కొడుకుని కళ్ళారా చూడాలని వాళ్ళ చివరి కోరిక అని చదివి వినిపించాడు. అయ్యయ్యో! ఎంతైనా మన కోడల్ని కన్న తల్లిదండ్రులు కదా! వాళ్ళ చివరి కోరిక తీర్చకపోతే ఎలా? ఈ విషయం సూర్యకి చెప్తే వెళ్ళడానికి ఒప్పుకుంటాడో లేదో అని వర్ధనమ్మ అనుకుంటూ ఉండగానే సుందర్రావు గారు ఆ ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పేసి చూసి, ఏమే! ఈ ఉత్తరం ఇప్పుడు వచ్చింది కాదు. 15 రోజుల క్రితమే పోస్ట్ చేశారు. మనకు ఇప్పుడు అందింది. ఇప్పటిదాకా వాళ్ళు ఉన్నారో పోయారో అని అతను చేతులెత్తేశాడు. అయ్యో! అయ్యో! అలా మాట్లాడకండి. వాళ్ళ కోరిక తీరకుండా ఎలా పోతారు? ఆ రోజు రాత్రి సూర్య వచ్చే వరకు మెలకువగా ఉండి అతనితో మాట్లాడి నానా తిప్పలు పడి ఏడ్చి కన్నీళ్లు కార్చి కింద మీద పడి ఇద్దరు ముసలి వాళ్ళు మొత్తానికి సూర్యని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇంటికి తీసుకొని వెళ్ళడానికి ఒప్పించేశారు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక సూర్య సిటీకి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ అతనికి వాళ్ళ అమ్మ తరపు వాళ్ళని చూడాలి అన్న ఆశేమీ లేదు. చిన్నప్పటి నుండి అతనికి ఎలాంటి బంధమూ తెలీదు. ఎవరో తెలీదు. ఆ అమ్మ అంటే నానమ్మ, నాన్న అంటే తాతయ్య, ఆ ఊరు, ఆ పొలం అతనికి అంతవరకే తెలుసు. వర్ధనమ్మ ఉదయాన్నే లేచి పని వాళ్ళందరికీ జాగ్రత్తలు చెప్పేస్తూ గుడిలో కలిసిన పంతులు గారిని కూడా తిట్టిపోస్తూ ఉంది. వాడు నా మనవడికి పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. ఏదో ఒకవైపు నుండి శుభవార్త పిలుపు వస్తుందని కూడా చెప్పాడు. కానీ చావు కబురు చల్లగా వచ్చింది ఏంటో. ఏం జరగబోతుందో ఏమో అని పంతుల్ని ఒకవైపు తిట్టుకుంటూనే పని వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉంది. సూర్య కూడా చూడ్డానికి ఎంత అందంగా ఉంటాడో అంతకు మించిన గంభీరత్వాన్ని ముఖానికి అలంకరణగా చేసుకుంటాడు. నానమ్మ పోలికలు ఏవీ రాలేదు. కానీ ఆమె గాఢమైన గొంతు సూర్యకి వచ్చింది. అంత గట్టిగా మాట్లాడే వర్ధనమ్మ కూడా సూర్య గట్టిగా మాట్లాడితే భయపడిపోతుంది. అంత గండుగా ఉంటుంది అతని గొంతు. నానమ్మ అరవకు. నానమ్మ చెప్పినట్టు పద్ధతిగా ఉండండి. చీకటి పడిలోగా తిరిగి ఇంటికి చేరుకుంటాము అని సూర్య గాఢమైన గొంతుతో చెప్పగానే పనివాళ్ళు ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. సూర్య తాతయ్య నానమ్మతో కలిసి సిటీకి బయలుదేరిపోయాడు. అతను ఎప్పుడూ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు చూడలేదు. నానమ్మ అడ్రస్ చెప్తూ ఉంటే అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిన ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. తాళం వేసి ఉంది. ఇంటి ముందు పూల పందిరి వేసి ఉంది. ఆ వాతావరణం చూసి ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏంటి నానమ్మ, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు అని చెప్పి నన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు. ఇక్కడ చూస్తే ఈ ఇల్లు పెళ్లి ఇల్లులాగా కనబడుతుంది. నాకు అబద్ధం చెప్పి ఇక్కడి వరకు తీసుకుని వచ్చారా అని సూర్య కోపంగా అడిగాడు. అయ్యో అయ్యో, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముందయ్యా, ఉత్తరం నిజంగానే వచ్చింది అని వర్ధినమ్మ అన్నది. చెప్పరు ఏందయ్యా మీరు అలా మౌనంగా ఉన్నారు అని భర్త వైపు చూస్తూ ఉన్నది. నిజంగానే ఉత్తరం వచ్చిందయ్యా, అడ్రస్ కూడా కరెక్టే అని సుందర్రావు కూడా అన్నాడు. ఇక్కడ మనకు కావలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ తిరిగి ఊరికి వెళ్ళిపోదాం పదండి అని సూర్య కార్ స్టార్ట్ చేశాడు.
అక్కడ కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న మాటలు వర్ధనమ్మ విన్నది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఏం జరుగుతుంది?" అని అడిగింది. వాళ్ళు వర్ధనమ్మను పైనుంచి కింది వరకు చూసి, ఆమె నగల వైపు అలా చూస్తూ, "ఏంటి ఆడపిల్లకి ఈ మధ్య కాస్త పిచ్చి పట్టింది. ఆ పిచ్చి పిల్లకి ఈరోజు పెళ్లి పలానా చోట జరుగుతుంది" అని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు విని వర్ధనమ్మకు పాపం అనిపించింది. పాపం పిచ్చి పిల్లంట. మీ అమ్మ ఆ పిల్లకి మేనత్త వరస అవుతుంది కదా! మీ అమ్మ ఎలాగో లేదు. అత్త తరపున మనం వెళ్ళి ఆ పిల్లకి దీవెనార్తులు ఇద్దాము అని సూర్యతో అన్నది. ఇక చేసేది ఏమీ లేక సూర్య నానమ్మని, తాతయ్యని తీసుకొని పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాడు. పోస్టర్‌లో ఉన్న పెళ్లి కూతురు ఫోటోని చూసి సూర్య ఆశ్చర్యపోయాడు. ఎంత చక్కగా ఉందో! ఇలాంటి అమ్మాయి మన సూర్య జీవితంలోకి ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూనే సూర్యని తీసుకొని కళ్యాణ మండపం లోపలికి వెళ్ళింది. అక్కడ కొంతమంది వీళ్ళని గుర్తుపట్టి ప్రేమగా పలకరించారు. సూర్య వాళ్ళ మేనత్త సరళ వీళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నారు పెద్దమ్మ, పెద్దనాన్న అని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అడిగింది. ఇతనెవరు? నా మేనల్లుడా, ఎంత పెద్దవాడయ్యాడో అని సరళ వాళ్ళతో కలుపుగోలుగా మాట్లాడుతూ కోపిష్ఠుడైన భర్త సురేష్ దగ్గరికి వెళ్ళింది. ఏవండి, మీ చెల్లెల కుటుంబం వచ్చింది. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పట్టింపులు బంధాలు ఎందుకండి? అందరూ మనల్నే చేస్తున్నారు. కాస్త వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరించండి అని సరళ బలవంతం పెట్టడంతో సురేష్ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వాళ్ళని పలకరించాడు. సూర్యకి మాత్రం వాళ్ళ మేనమామ పద్ధతి అస్సలు నచ్చలేదు. వరదినమ్మ మాత్రం కడుపు ఉబ్బిపోయింది. కళ్ళతోనే కళ్యాణ మండపం అంతా స్కాన్ చేసేసింది. కన్ఫర్మ్ సూర్య వల్ల అమ్మమ్మ తాతయ్య చనిపోయినట్టున్నారు. ఎక్కడా కనపడడం లేదు అని మనసులోనే ఊహించేసుకుంది. ఎలా మీ అత్తయ్య, మామయ్య ఎప్పుడు కాలం చేశారు అని అడగబోతూ ఉండగానే సరళ కొడుకు ఆ ఇద్దరి ముసలి వాళ్ళని వీల్ చైర్‌లో తీసుకొని వచ్చాడు. వాళ్ళని చూడగానే వరదనమ్మ నోరు మూసేసుకుంది. వామ్మో! ఇంకా నయ్యం నోరు తెరిచి వాళ్ళ గురించి అడగలేదు. అడిగి ఉంటే నా గురించి ఏమనుకునేదో అని మనసులోనే అనుకుంటూ సూర్య వాళ్ళ మీ అమ్మమ్మ, తాతయ్య అని సూర్యకి చెప్పి వాళ్ళ వైపు చూపించింది. వాళ్ళు కూడా సూర్యని చూడగానే కన్నీళ్లు పెట్టేసుకున్నారు. అంతా బావుంటే పెళ్లి కొడుకు స్థానంలో ఈ కళ్యాణ మండపంలో నువ్వే ఉండేవాడివేమో అని వాళ్ళు అన్నారు. వర్ధనమ్మ సరళతో కలిసి పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళింది. వెన్నెల చూడడానికి ఎంతో అందంగా ఉంది. పెళ్లి కూతురులా ముస్తాబైన వెన్నెల ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ చిన్న పిల్లలా గెంతుతూ పిచ్చి చేష్టలు చేస్తూ ఉంది. ఇంత అందమైన అమ్మాయికి పిచ్చి పెట్టడమేంటో అని వర్ధనమ్మ అనుకుంది. కొద్దిసేపు అల్లరి చేయకుండా ఉండవు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది అని చెప్పి అందరూ వెనుల్ని గదిలోనే వదిలేసి బయటికి వచ్చేసారు. సూర్య ఇబ్బంది పడుతూనే పక్కనే కూర్చొని ఉన్న వాళ్ళ తాతకి సైగలు చేశాడు. అతను అర్థం చేసుకొని అటు ఇటు చూసి, "ఒరేయ్! ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. నువ్వు పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళు" అని చెప్పి అతన్ని అక్కడి నుండి పంపించేశాడు. పెళ్లి కొడుకు గది ఓపెన్ చేసి ఉంది. అతను బాల్కనీలో నిలబడి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. సూర్య అతని పర్మిషన్ తీసుకోకుండానే నేరుగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. సూర్య అక్కడికి వచ్చిన సంగతి పెళ్ళికొడుకుకు తెలీదు. అతని ఫోన్ రింగ్ అవ్వడంతో డోర్ లాక్ చేసుకొని ఫోన్‌లో కొద్దిసేపు మాట్లాడాడు. వాష్‌రూమ్‌లో నుండి బయటికి రావాల్సిన సూర్య పెళ్ళికొడుకు మాట్లాడే మాటలు విని కాస్త షాకయ్యాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య ఆ గదిలో నుండి బయటికి వచ్చాడు. పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళాడు. ఎంతో అందంగా ఉన్న వెన్నెల చిందులు వేస్తూ చాక్లెట్లు తింటూ చెంపలకు, చేతులకు పూసేసుకుంది. సడన్‌గా గదిలో సూర్యని చూసి వెన్నెల కింద పడబోతూ ఉంటే అతను ఆమెను కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె చిట్టి నడుము అతని చేతుల్లో చిక్కుకుపోయింది. కొద్దిసేపు ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ రెప్పవాల్చడం మర్చిపోయారు. ముందుగా వెన్నెల తేరుకొని గట్టిగా అరిచేసింది. ఆమె అరుపు విని అందరూ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి? ఏం జరిగింది? అని అందరూ అడిగేసరికి వెన్నెల సూర్య వైపు చూస్తూ ఇతను, ఇతను అని అతను చేసిన పని గుర్తుకు వచ్చి చెప్పబోతూ ఆగిపోయింది. సరళ సూర్య వైపు చూస్తూ
"నువ్వేంటి బాబు ఇక్కడున్నావు?" అని అడిగింది. "నేను ఇటు నుండి వెళ్తూ ఉంటే ఈ గదిలో నుండి అరుపు వినిపించింది. ఏం జరిగిందా అని నేను లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాను" అని అతను చెప్పగానే అందరూ నమ్మేశారు. అతను చెప్తున్నది అబద్ధం అని వెన్నెల ఎంతగానో గోల చేసి చెప్పింది. "సరే, నువ్వు చెప్పేది నమ్ముతాము. ఏం జరిగిందో నువ్వే చెప్పు" అని అందరూ వెన్నెలని అడిగేసరికి ఆమె నిజం చెప్పలేకపోయింది. నిజం చెప్తే ఆమె గురించి అందరికీ తెలిసిపోతుంది కదా. నేల చూపులు చూస్తూ "అతను నా చాక్లెట్ దొంగలించడానికి వచ్చాడు" అని చెప్పగానే అందరూ కిలకిలా నవ్వేశారు. "ఏమీ అనుకోక బాబు, కాస్త మతి భ్రమించింది" అని సరళ సూర్యతో అన్నది. "అవును, విన్నాను. ప్రేమించిన వాడి కోసం మేడ పైకించి కిందకి దూకేసిందంట కదా. ఒక్క ఫ్లోర్ పైకించి కింద పడిందంట కదా. అది కూడా ఇసుకలో పడిందంట కదా. పాపం ఆ మాత్రానికే పిచ్చెక్కేసింది" అని సూర్య చిన్నగా నవ్వుతూ వెన్నెల వైపు చూస్తూ ఆ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. వరపూజకి టైం అయింది. పెళ్లి కొడుకుని మండపంలోకి తీసుకుని రావాలి అని పంతులు గారు మైక్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగిపోయింది. పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళిన వాళ్ళు ఒక చేత్తో ఉత్తరం పట్టుకొని బయటికి రావడం కూడా జరిగిపోయింది. విషయం ఏమిటి అంటే వెన్నెలని నేను ప్రేమించాను, కానీ ఇప్పుడు తనకి పిచ్చి పట్టింది. ఈ పిచ్చి పెళ్ళంతా నేను జీవితాంతం బ్రతకలేను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నా కోసం వెతకొద్దు అని ఒక ఉత్తరం రాసి పెట్టి పెళ్లి కొడుకు పరారైపోయాడు. తలే పరువుకి పెద్దపీఠం వేసే సురేష్కి తల కొట్టేసినట్టయిపోయింది. ఇలాంటి అమర ప్రేమికుడి కోసమా నీ కూతురు బిల్డింగ్ పైకించి కిందకి దూకి పిచ్చిదానిలా మారింది? ఇంత దూరం వచ్చాక ఆ పిల్లకు పెళ్ళెలా అవుతుంది? కూతురు ప్రేమని అర్థం చేసుకొని అప్పుడే పెళ్ళికి ఒప్పుకుంటే హాయిగా కాపురం చేసుకుంటూ ఉండేదేమో నీ కూతురు అత్తారింట్లో. నీ అహంకారం వల్లే కదా నీ చెల్లెల్ని దూరం చేసుకున్నావు. ఇప్పుడు కూతురు బ్రతుకును ఎటు కాకుండా చేసావు అని నలుగురు నాలుగు విధాలుగా సురేష్ని ఆడిపోసుకుంటూ ఉన్నారు. మాటలు తట్టుకోలేక నా తోడ పుట్టిన దాన్ని పెంచడం నా అమ్మ అయ్యకు చేత కాలేదు. అది కూడా ప్రేమ పేరు చెప్పి మా పరువు తీసేసి ప్రేమించిన వాడితో పారిపోయింది. చదువు పేరు చెప్పి నీ కూతురు ఇలాంటి విధవ వేషాలు వేస్తుందో చూసుకోవా అని సురేష్ అందరి ముందే సరళని 2 దెబ్బలు వేశాడు. ఏంటి సురేషు నువ్వు ఇంకా మారలేదా? ఆ దేవుడు నీ కూతురికి చిన్న చూపు చూశాడు, అంత మాత్రాన ఏమైంది? పిల్లకు నయమయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి అని వర్ధనమ్మ నచ్చ చెప్పింది. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. ఇంత జరిగాక ఎవరు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు? పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయింది. పైగా పిచ్చిది. ఇక దాని జీవితం పిచ్చి ఆసుపత్రిలోనే గడపాలి అని సురేష్ అంటూ ఉండగానే ఆ మాటలు వెన్నెల గదిలోకి కూడా వినపడ్డాయి. వెన్నెల మాత్రం ఫోన్లో పాటలు పెట్టుకొని చిందులు వేస్తూ ఉంది. అదంతా గమనిస్తూ ఉన్న సూర్య, నానమ్మా, నేను వెన్నెలని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అతను చెప్పింది విని సరళ చాలా సంతోషపడింది. కానీ బాబు, మా అమ్మాయి పరిస్థితి అని అతని చేతులు పట్టుకొని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే అతను ఆమె కన్నీళ్లను తుడిచాడు. సూర్య కూడా ఒక్క నిమిషం పాటు ఆలోచనలో పడ్డాడు. నిజంగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావా అని సూర్య వైపు చూస్తూ సురేష్ అడిగాడు. మీకెందుకు డౌట్ వచ్చింది అని అడిగాడు. ఏమీ లేదు, ఇంతకుముందు పెళ్లి కొడుకు నా కూతుర్ని ప్రేమించాడు కనుక ఎలాంటి కట్న కానుకలు అడగలేదు. మరి నువ్వు కట్నానికి ఆశపడుతున్నావేమో అని అడుగుతున్నాను అని సురేష్ అనగానే సూర్య చిరునవ్వు నవ్వుతూ, భయపడకండి, మీ నుండి నేను చిల్లి గవ్వ కూడా ఆశించను అని అన్నాడు. మంచిది, పెళ్లి జరిగిన తర్వాత పండగలకు పబ్బాలకి పదే పదే మా అమ్మాయిని పుట్టింటికి పంపించకూడదు. పెళ్లి జరిగాక పుట్టింటి గడపను దాటిన ఆడపిల్ల మెట్టింటి గడప లోపలే ఉండాలి. పదే పదే నాకు ఫోన్ చేయకూడదు. మా కుటుంబ సాంప్రదాయాలు కాస్త కఠినంగానే ఉంటాయి అని అన్నాడు. అవునవును, మీ సాంప్రదాయాలు పద్ధతులు ఎలాంటివో నాకు బాగా తెలుసు. నా మనవడు నువ్వు భారం అనుకున్న నీ కూతురిని ఇష్టపడుతున్నాడు. వాడు వాడి పెళ్ళాన్ని మహారాణిలా చూసుకుంటాడు. సరళ, నీ మొగుడి బుద్ధి కాస్త కూడా మారలేదు. చెల్లెలి విషయంలో ఎలా ఉన్నాడో కన్న కూతురు విషయంలో కూడా అలాగే ఉన్నాడు. మీరు నిస్సందేహంగా నా మనవడితో నీ కూతురు పెళ్లి జరిపించండి. వర్ధనమ్మ అలా అనడంతో సరళ కన్నీళ్లను తుడుచుకొని వెన్నెల గదిలోకి వెళ్ళింది. బయట ఏం జరుగుతుందో తెలియదు కదా. వెన్నెల చాలా సంతోషంగా పాటలు పెట్టుకొని చిందులు వేస్తూ ఉంటే, ఒసేయ్, నీకు పిచ్చి పట్టేలా చేసి ఆ దేవుడు మంచి పని చేశాడు. లేదంటే నువ్వు కూడా ఇప్పుడు నాలా ఏడుస్తూ కూర్చునేదానివేమో కదా. వాడు
అదే నిన్ను ప్రేమించినవాడు పెళ్లి నుండి పారిపోయాడు. నీ బావ నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నలుగురిలో నవ్వుల పాలు కాకుండా మన పరువుని నిలబెట్టాడు అని తల్లి చెప్పగానే వెన్నెల ఒక్కసారిగా హఠాస్తురాలైపోయింది. ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సరళ కూతురిని తీసుకొని మండపంలోకి వచ్చేసింది. వెన్నెల కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో సూర్యాని చూస్తూ ఉంది. సూర్య మాత్రం చాలా సంతోషంగా పంతులు గారు చెప్పినట్టుగా పెళ్లి తంతంతా పూర్తి చేస్తున్నాడు. సరిగ్గా తాళి కట్టే సమయంలో సురేష్ గారు కొన్ని పేపర్స్పై సూర్యాని సంతకం చేయమని చెప్పాడు. ఏంటి అని సూర్య అడిగాడు. చదువుకున్న వాళ్ళని, ఎంతో తెలివైన వాళ్ళని నేనే నమ్మను. ఇక చదువులేని నీలాంటి వాడిని నేనెలా నమ్ముతాను? నా మీద పంతంతో పిచ్చిదైన నా కూతురు మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డావేమో. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత దాన్ని వదిలేస్తే, నా ఇంట్లో విడిచిపెట్టి వెళ్తే నీ మీద నాకు నమ్మకం లేదు. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి వెన్నెల పూర్తి బాధ్యత నీదే. నువ్వు చచ్చే వరకు, అది చచ్చే వరకు. అది ఇప్పుడు మతిస్థిమితం లేకుండా ఉంది. కానీ తర్వాత పిచ్చి తగ్గిపోయి నీతో కాపురం చేయను అని నిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తుందేమో. అలా కూడా రాకూడదు. పిచ్చి తగ్గినా తగ్గకపోయినా నీతోనే ఉండాలి. నీ భార్యగానే మిగిలిపోవాలి. ఈ పేపర్స్లో అదే మ్యాటర్ ఉంది. సైన్ చేసి ఇవ్వు అని చెప్పాడు. సురేష్ మాట్లాడిన మాటలు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ విని నోటిపైన వేలు వేసుకున్నారు. సూర్య వాళ్ళ నానమ్మ తాతయ్య వైపు చూశాడు. వాళ్ళు సైన్ పెట్టు అని చెప్పారు. అదంతా వెన్నెల గమనిస్తూనే ఉంది. సూర్యకి చదువు రాకపోయినా సైన్ పెట్టడం మాత్రం నేర్చుకున్నాడు. సురేష్ చెప్పినట్టుగా సూర్య సైన్ చేసి వెన్నెల మెడలో 3 ముళ్ళు వేశాడు. వెన్నెలకి ఏడవాలో నవ్వాలో అర్థం కావడం లేదు. అప్పగింతల సమయంలో పిచ్చి పిల్లల పిచ్చి చేష్టలు చేస్తూ వాళ్ళ నాన్నని గట్టిగా కొరికేసింది. తల్లికి ముద్దులు పెట్టేసింది. ఇక తిరిగి వస్తానో రానో అన్నట్టుగా నానమ్మ తాతయ్య వాళ్ళ అన్నయ్యని ఆ ఇంటిని కళ్ళలో నింపుకొని సూర్యతో కలిసి కాపురానికి బయలుదేరిపోయింది. ఇంటికి చేరుకోగానే వర్ధనమ్మ సూర్యకి వెన్నెలకి దిష్టి తీసింది. పని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అమ్మమ్మ తాతయ్యను చూసి వస్తాము అని వెళ్ళి సడన్గా పెళ్లి చేసుకొని వచ్చారేంటి బాబు అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ దేవుడు ఏం చేసినా అంతా మన మంచికే చేస్తాడు. వీళ్ళిద్దరికీ రాసి పెట్టి ఉంది. అందుకే పెళ్లి జరిగింది. ఇక ఎక్కువగా ఆలోచించకండి. ఇంతకు నేను ఫోన్ చేసి చెప్పినట్టుగా అన్ని వంటకాలు వండించి పెట్టారు కదా. అందరూ తృప్తిగా కడుపు నిండా తినండి అని చెప్పి కొత్త జంట పైకించి ఒక నోట్ల కట్టని తిప్పేసి పని వాళ్ళందరికీ ఇచ్చేసింది. వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. వెన్నెలని లోపలికి తీసుకుని వెళ్ళి పూజ గదిలో దీపం పెట్టించాలని అనుకుంది. కానీ వెన్నెల మామూలు ఆడపిల్లలా కుదురుగా ఉండడం లేదు. చిన్నపిల్లల చేష్టలు చేయడంతో పని వాళ్లకు అర్థమైపోయింది. సూర్యబాబు పిచ్చి పిల్లని పెళ్లి చేసుకున్నాడా అని అనుకోవడం మొదలు పెట్టేశారు. వర్ధనమ్మ గట్టిగా అరిచేసరికి వాళ్ళందరూ నోరు మూసుకొని పెట్టింది తిని ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె గొంతుకు భయపడిపోయి వెన్నెల కూడా సైలెంట్ అయిపోయింది. ఆవిడ చెప్పినట్టుగా దేవుడి ముందు దీపం వెలిగించింది. సూర్య వెన్నెలని గమనిస్తూనే ఉన్నాడు. వర్ధనమ్మ పంతుల గారికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. ఆయన సంతోషిస్తూ ఇద్దరి పేర్ల మీద ఈరోజు దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు కార్యం కూడా జరిపించేసేయండి అని చెప్పాడు. నిజమే, తనువులు కలిస్తే ఆ పిల్లకి పిచ్చి తగ్గుతుందేమో అని వర్ధనమ్మ కూడా ఇంకేమీ ఆలోచించకుండా అదే రోజు వాళ్ళిద్దరికీ శోభనానికి కూడా ఏర్పాట్లు చేసేసింది. వర్ధనమ్మ ఎలా ముస్తాబు అవుతుందో అలాగే వెన్నెలని కూడా తయారు చేసింది. ఆమె చేతికి పాల గ్లాస్ని అందించింది. చూడమ్మా వెన్నెల, నా మనవడు సూర్య రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటాడు. వాడికి మేము తప్ప ఇంకెవరము లేము. ఇక నుండి అన్నీ నువ్వే కావాలి. వాడు జీవితంలో పొందలేని సంతోషాలన్నీ నీ పొందులో దొరకాలి అని వర్ధనమ్మ చెప్పింది. వెన్నెల సైలెంట్గా ముసలమ్మ చెప్పేదంతా వింటూ కూర్చుంది. ఆమె వెన్నెల వైపు చూస్తూ, అయ్యో నా పిచ్చి కానీ, నీకు ఎంత చెప్పినా నీ పిచ్చి బుర్రకు అర్థమవుతుంది అని అనుకోవడం నా తప్పే కదూ. నా మనవడేమో చూడ్డానికి మొరటోడులా ఉంటాడా, కానీ ఆ అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటాడు.
నీ పరిస్థితి ఏమో అదో విధంగా ఉంది. ఇక నువ్వు గదిలోకి వెళ్ళాక నీతో వాడు ఎలా ఉంటాడో ఏమో అని అన్నది. ఆ మాటలకి వెన్నెల కాస్త భయాన్ని తగ్గించుకుంది. కానీ లోపల భయపడుతూనే భయాన్ని, కంగారుని పైకి కనపడకుండా కవర్ చేసేసింది. వర్ధనమ్మ మాట్లాడుతూ ఉండగానే కొద్దిగా పాలు తాగేసి, ఇందులో చక్కెర లేదు అని చెప్పి వెన్నెల కొద్దిగా పంచదారని కలిపేసింది. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని చెప్పి వర్ధినమ్మ వెన్నెలని తీసుకొని వెళ్ళి సూర్య గదిలో వదిలిపెట్టేసింది. ఆమె కూడా మిగిలిన పాలను తీసుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళింది. అప్పటికే సుందర్రావు గారు నిద్రపోకుండా వర్ధనమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె రాగానే చిరునవ్వు నవ్వుతూ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అడిగాడు. అవును, నా మనవడికి పెళ్లి జరిగింది, సంతోషంగానే ఉన్నాను అంటూ ఆమె చేతిలో ఉన్న పాలని భర్త చేతికి అందించింది. అతను అవి తాగుతూ వాళ్ళ పెళ్లి రోజులని గుర్తు చేసుకున్నాడు. వర్ధినమ్మ సిగ్గుపడుతూ, అవును, మన మొదటి రోజు ఏం జరిగిందో గుర్తుకు ఉందా మీకు? మీరు ముహూర్తం వరకు ఆగలేక కరెంటు పోయిన సమయంలో నేను అనుకుని మా నాన్నమ్మని పట్టేసుకున్నారు, గుర్తుకు ఉందా అని అడిగింది. ఎందుకు గుర్తులేదు? దానికి ఫలితంగా మీ నాన్నమ్మ నిన్ను నెల రోజుల వరకు దూరం చేసింది కదా అని అన్నాడు. అవునవును, అందుకే కదా మా నాన్నమ్మ మీద మీరు కక్ష కట్టింది. ఆవిడ చనిపోయిన రోజు మీరు ఎంత సంతోషించారో నేను మర్చిపోలేదు అంటూ వాళ్ళిద్దరూ పాత విషయాలను గుర్తు చేసుకుని చిన్నగా తగాదాలు మొదలుపెట్టేశారు. గదిలోకి వెళ్ళిన వెన్నెల సిగ్గుపడడం లేదు. భయపడకుండా, కంగారు పడకుండా మామూలుగానే ఉంది. సూర్య వెన్నెలని పైనుండి కింది వరకు చూసి నవ్వుకుంటూ, మా నానమ్మ పాతకాలం మనిషి కదా, అందుకే నిన్ను ఇలా తయారు చేసింది అని నవ్వుకున్నాడు. అతని నవ్వులో వెన్నెల కూడా జత కలిపేసి చిన్న చిన్న పిచ్చి పనులు మొదలుపెట్టేసి, ఈ పాలు అమ్మమ్మ గారు మీకు ఇచ్చారు, పూర్తిగా తాగేసేయండి అని చెప్పింది. వెన్నెల చేతిలో ఉన్న పాల గ్లాసుని అతను తీసుకొని పాల వైపు, వెన్నెల వైపు చూస్తూ, ఈ పాలు తాగి నేను నిద్రపోవాలి అనుకుంటున్నావా? ఈ పాలు అవసరం లేదులే అని వాటిని పక్కన పెట్టేశాడు. వెన్నెల కంగారు పడుతూ, అదేంటి, పాలు తాగరా మీరు? గుడ్ బాయ్ కదా మీరు, తాగేసేయండి అని వణుకుతున్న గొంతుతో తడబడుతూ అన్నది. సూర్య వెన్నెలకి ఇంకా దగ్గరగా జరుగుతూ, వయసుకి వచ్చినప్పటి నుండి రాత్రుల్లో నిద్రపోతూనే ఉన్నాను, ఇక నిద్రపోయింది చాలేమో కదూ అంటూ ఆమెని దగ్గరికి తీసుకెళ్ళాడు. అతని స్పర్శ ఆమె శరీరానికి తాకగానే ఆమెలో వణుకు మొదలయ్యింది. నానమ్మ అలంకరించిన నగలన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తూ, మునివేళ్లతో కిలికింతలు పెడుతూ, ఒక్కొక్క నగ తీసేస్తూ ముద్దులు పెడుతున్నాడు. అతని మీసాలు కిలికింతలు పెడుతున్నాయి. అతని వెచ్చటి శ్వాస ఆమెకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. కళ్ళు మూసుకొని ఏదో మత్తులోకి వెళ్ళిపోయిన వెన్నెల ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. అతనికి కాస్త దూరం జరిగి చీర కొంగుని నలిపేస్తూ, అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. అది నేను, మా నాన్న, చదువు, అమ్మ, అది అది ముందు మీరు పాలు తాగండి అని ఏదేదో చెప్తూ ఉంది. అతను మాత్రం చిరునవ్వు నవ్వుతూనే ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమెని ముందు నుండే గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినబడుతుంది. ఆమె అణువణువు అతని శరీరానికి తాకుతూ ఉంది. వెన్నెల ఆపాలని ప్రయత్నం చేసినా ఆపుకోలేని కోరికలతో రగిలిపోతున్నాడు సూర్య. అతన్ని కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంది వెన్నెలకి. కానీ కాస్త ధైర్యాన్ని పోగు చేసుకొని, మీతో నేను మాట్లాడాలి అని అన్నది. అతని చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని ముద్దులు పెడుతూనే, మాట్లాడు, నిన్ను ఎవరు మాట్లాడొద్దంటున్నారు, నేను వింటూనే ఉన్నాను అంటూ ఆమెకు ఫీలింగ్స్ వచ్చేలా చేస్తూ ఆమె ఒంటిపైన ఉన్న నగలన్నీ తీసేశాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటూ ఆమె బుగ్గలని చిన్నగా కొరికేశాడు. అదే అదనుగా చేసుకొని
వెన్నెల కూడా నువ్వు కూడా అంటూ అతని బుగ్గలని కొరికే ప్రయత్నం చేసింది. కానీ సూర్య కంటే కాస్త హైట్ తక్కువ కదా! అందుకే అతని చెస్ట్‌ని కొరికేసింది. కాస్త గట్టిగానే కొరికింది. కానీ అది కూడా ఒక తియ్యటి గాయంగానే మిగిలిపోతుందిలే అని సూర్య నవ్వుకుంటూ ఉన్నాడు. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెన్నెల కొరకడం ఆపేసింది. అతని శరీరం పైన ఆమె చేసిన పంటి ఘాటును చూసి సిగ్గుగా అనిపించింది. అయ్యో! గట్టిగా కొరికేశాను. నొప్పిగా ఉందో ఏమో! ఇప్పుడు నన్ను కూడా ఇలాగే టార్చర్ పెడితే అని మనసులో భయపడిపోతూ ఉంది. కానీ సూర్య వెన్నెలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమెని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. పిచ్చిదే అయినా ఎంతైనా ఆడపిల్ల కదా! పైగా తాళి కట్టిన భర్త. అతను అంత ప్రేమను చూపిస్తూ ఉంటే వెన్నెల కూడా ఫీలింగ్స్‌ని ఆపుకోలేకపోయింది. మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయిన ఆమెకి అతని ప్రేమ ఆడతనాన్ని గుర్తు చేసింది. మొదట కాస్త మారం చేసిన సూర్యకి అనుగుణంగా శరీరాన్ని మార్చుకుంది. వెన్నెలని బలవంతంగా తన సొంతం చేసుకోవాలని సూర్య అనుకోలేదు. అందుకే చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత ఆమె అతనికి సహకరించడం మొదలుపెట్టింది. ఆ విషయం గమనించి ఇంకా ఆలస్యం చేయకూడదు అని వెన్నెలని శుతిమెత్తటి పూల పానుపుపై ఆమెను కూడా ఒక పువ్వులా ట్రీట్ చేస్తూ ఆమె అణువణువుని నాలుకతో తాకుతూ ముద్దుల వర్షం కురిపించాడు. ఇద్దరు కోరికలతో బుసలు కొడుతూ ఉన్నారు. వెన్నెల తట్టుకోలేకపోతుంది. అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఇంకా ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా చెప్పకనే చెప్పేసింది. ఇలా కాదు అంటూ వెన్నెల వంటి పైన ఉన్న చీరని అట్టు తొలగించాడు. ఆమె ఎద అందాలు నాకు విముక్తి కలిగించవు అంటూ ఎగిసి పడుతున్నాయి. అడ్డుగా ఉన్న ఆ బ్లౌజును కూడా తీసేసి ఎద అందాలని చప్పరిస్తూ ఇంకా కిందకి వెళ్ళి బొడ్డులోని లోతుని చవిచూస్తూ పూర్తిగా ఆమెను నిర్వస్త్రణ చేసేశాడు. ఈ అందాలన్నీ నాకే సొంతమంటూ అతను కూడా పూర్తిగా వస్త్రహీనుడయ్యాడు. అతను ఎంత భారీగా ఉంటాడో అతని అణువణువు అంగాంగము అంతే భారీగా ఉండడంతో వెన్నెల సిగ్గుపడిపోతూ కళ్ళు మూసేసుకుంది. ఏయ్! సిగ్గుపడుతూ ఉంటే ఇంకా అందంగా ఉన్నావు అంటూ ఇక లేట్ చేయకుండా వెన్నెలలో పూర్తిగా సూర్య కలిసిపోయాడు. ఇద్దరికీ తొలి అనుభవమే. వెన్నెలకి కాస్త నొప్పిగా అనిపించి అరవబోయింది. అది గమనించిన అతను ఆమె పెదాలని అతని పెదాలతో మూసేశాడు. ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అతని నాలుకతో తుడిచేశాడు. ఆమె కన్యత్వం అతనికి అప్పచెప్పేసింది. బ్లడ్ అయింది. అది చూసి సూర్యకి కాస్త బాధగా అనిపించింది. చాలా నొప్పిగా ఉందా? సారీ. నీకు ఇష్టం లేకపోతే చెప్పు అని అన్నాడు. కానీ వెన్నెల ఏమీ మాట్లాడకుండా అతన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది. ఒక్కసారికే వెన్నెల బాగా అలసిపోయింది. ఆమెని అలాగే ఎత్తుకొని వాష్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు. నేను వెళ్తాను వద్దు అని వెన్నెల ఎంత చెప్తున్నా అతను వినిపించుకోవడం లేదు. ఇంకా నా దగ్గర ఈ సిగ్గు అవసరమా అంటూ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చారు. వెన్నెల వంటికి టవల్ చుట్టుకోబోతూ ఉంటే వద్దు అని చెప్పి అది తీసి పక్కన పడేసి బెడ్పై ఉన్న బెడ్షీట్ని తీసేసి కొత్తది వేశాడు. బట్టలు కట్టుకొనివ్వడం లేదు అని చెప్పి దుప్పటిని కప్పుకొని అలసిపోయిన శరీరంతో వెన్నెల కళ్ళు మూసుకుంది. ఏయ్! ఏం చేస్తున్నావు? తొలి రాత్రి అంటే జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఉండాలి. ఇలా నిద్రపోవడం కాదు అని చెప్పి సూర్య మళ్ళీ ఆమెకు ఫీలింగ్స్ వచ్చేలా చేస్తూ ప్రేమ పాఠాలు నేర్పిస్తూనే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఆమెతో కలుస్తూనే ఉన్నాడు. ఏంటి ఇతను కాస్త కూడా రెస్ట్ తీసుకోకుండా వెంటనే ఇతనికి ఫీలింగ్స్ ఎలా వచ్చేస్తున్నాయి అని మనసులోనే అనుకుంటూనే అతని ప్రేమను ఆస్వాదిస్తూ అతని పొందులో వెతికిపోయింది. రోజు 3 గంటలకే నిద్రలేచే సూర్య ఆ రోజు 10 అవుతున్నా గదిలో నుండి బయటికి రావడం లేదు. మనవడిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వర్ధనమ్మ అసలు వాళ్ళ గది వైపు కూడా వెళ్ళలేదు. పిచ్చి పిల్లంతో సూర్యబాబు బారెడు పొద్దెక్కే వరకు బాగానే కాపురం చేస్తున్నట్టున్నాడు అని పని వాళ్ళందరూ అనుకుంటున్నారు. గదిలో సూర్య వెన్నెల కాస్త నిద్రలోకి జారుకున్నారు.
ముందుగా వెన్నెల కళ్ళు తెరిచి అటు ఇటు కదులుతూ ఉండగా సూర్యకి మెలకువ వచ్చింది. ఆమెని దగ్గరికి తీసుకొని, బాగా అలసిపోయినట్టున్నావు, స్నానం చేసి ఈ రోజంతా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రికి ఎలాగో నిద్ర ఉండదు కదా అని చెప్పి ఆమెను ఇంకా దగ్గరికి తీసుకోబోతూ ఉంటే, ఇక చాలు అని దుప్పటిని వంటికి చుట్టేసుకొని పైకి లేచి నిలబడింది. అతని వంటిపైన బట్టలేమీ లేవు. ఉన్న ఆ ఒక్క దుప్పటి వెన్నెల లాగేసుకుంది. అతన్ని అలా చూసి గట్టిగా కళ్ళు మూసేసుకొని చీ చీ అని ఆమె బట్టలు తీసుకొని వాష్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. సూర్య నవ్వుకుంటూ ఒక టవల్ని వంటికి చుట్టేసుకున్నాడు. వెన్నెల స్నానం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆమె తడిసిన శరీరాన్ని చూస్తే గోడ కానించి ఆమెను ఎటూ కదలనివ్వకుండా రెండు చేతులు అట్టుగా పెట్టాయి. ఏంటే, రాత్రంతా బట్టలు లేకుండా నన్ను ఇలాగే చూసావు కదా, ఇప్పుడేమైంది చీ చీ అని అలా అనేసావు, నా శరీరం నీకు నచ్చలేదా అంటూ ఆమె పెదాలని మత్తు పెట్టుకోబోయాడు. అతను ఏం చేయబోతున్నాడో వెన్నెలకి అర్థమైపోయింది. వెంటనే పెదాలని లోపలికి ముడుచుకొని అతని గుండెలపై రెండు చేతులు పెట్టి కాస్త పక్కకి నెట్టేసింది. ముందు మీరు ఫ్రెష్ అయ్యిరండి అని చెప్పింది. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను అని అతను బాత్రూంలోకి వెళ్ళాడు. వెన్నెల గదినంతా చూసింది. ఆమె స్నానానికి వెళ్ళినప్పుడే సూర్య గది మొత్తం క్లీన్ చేసి పెట్టేశాడు. మంచం పైన రాత్రి అతను చేసిన అల్లరిని గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ నవ్వుకుంటూ చక్కగా చీర కట్టుకొని రెడీ అయింది. సూర్య వాష్రూమ్ నుండి బయటికి వచ్చాడు. ఎంతో అందంగా రెడీ అయిన భార్యని చూస్తూ మైమర్చిపోయాడు. అప్పుడే ఫడామని డోర్ని కొడుతూ, సూర్య, బాలుడు పొద్దెక్కింది, ఇక బయటికి రండిరా అని వర్తినమ్మ పెద్ద గొంతేసుకుని అరవడంతో సూర్య డోర్ తీశాడు. వర్తినమ్మ గదిలోకి వచ్చి చూసింది. అంతా క్లీన్గా ఉంది. వెన్నెల వైపు సూర్య వైపు చూసింది. ఇద్దరు కాస్త అలసిపోయి ఉన్నారు. కళ్ళు ఎర్రబడ్డాయి. ముఖంలో ఏదో కొత్త తేజస్సు కనపడుతుంది. ఆమెకు అర్థమైపోయింది రాత్రి ఇద్దరూ కలిసిపోయారు అని. ఇక మనవడిని ఏమడుగుతుంది? ఆమె సరిగ్గా గమనించలేదు. కానీ వెన్నెలని కింది నుంచి పై దాకా చూసి నూరెళ్ళ పెట్టింది. రాత్రి నేను రెడీ చేసిన దానికంటే నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. నీకు చీర కట్టడం రాదు కదా, ఇంత బాగా ఎలా కట్టుకున్నావో అని అడిగేసింది. అయ్యయ్యో, నేను మామూలుగా ఉంటున్నాను, పిచ్చిదానిలా ఉండాలేమో కదూ, మర్చిపోయాను అని మనసులోనే అనుకుంటూ ఏం సమాధానం చెప్పాలో ఆలోచిస్తూ ఉండగానే, నానమ్మ, నేనే నా పిల్లానికి చీర కట్టించుకున్నాను అని సూర్య అన్నాడు. ఆ మాట విని వెన్నెల సూర్య వైపు అలా చూసింది. అతను మాత్రం చిరునవ్వుతో ఉన్నాడు. వర్ధనమ్మ నోటిపై చెయ్యి పెట్టుకుని, నీకు చీర కట్టడం కూడా వచ్చారా, ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగింది. హా, మీ ఆయన నీకు కట్టిస్తూ ఉంటే ఎన్నోసార్లు చూశానులే, అప్పుడే నేర్చుకున్నాను అని చిలిపిగా సమాధానం చెప్పాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వెన్నెల ఆట మొదలు పెట్టేసింది. చిన్న పిల్లలా మారిపోయి, అమ్మమ్మ, నాకు బాగా ఆకలిగా ఉంది అని మారం చేయడం మొదలుపెట్టింది. అయ్యయ్యో, ఇప్పుడు నువ్వు ఏమీ తినకూడదమ్మా, మీ ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలి, తొందరగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నీ కడుపు నిండా నేను భోజనం పెడతాను, కాస్త ఓర్చుకో తల్లి అని చెప్పి ఇద్దరిని తీసుకుని గుడికి వెళ్ళింది. మనవడి పెళ్లి చూడాలని వర్ధినమ్మ ఎన్నో మొక్కులు మొక్కుకుంది. కొత్త జంటతో పూజలు చేయించింది. అక్కడ ఉన్న వాళ్లకు వస్త్రదానం, అన్నదానం వాళ్ళ చేతుల మీదుగా చేయించింది. అదే మంచి సమయం అనుకుని వెన్నెల ఇంకాస్త పిచ్చి చేష్టలు చేయడం మొదలుపెట్టింది. గుడికి వచ్చిన వాళ్ళందరూ, సూర్యాబాబు పిచ్చి పిల్లని పెళ్లి చేసుకున్నాడా అని గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా మాట్లాడుకున్నదంతా విన్న వర్ధనమ్మ వాళ్ళ వైపు కోపంగా చూసింది. మా ఇంటి విషయాలు మీకు అవసరమా అని గంభీరమైన గొంతుతో అనేసరికి వాళ్ళు భయపడిపోయారు. దేవుడికి చెప్పుకోవాల్సిన కోరికల లిస్టుని మర్చిపోయి చెంపలు వేసుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు. నా కాళ్ళు లాగుతున్నాయి, నన్ను ఉప్పెక్కించుకోవా అని వెన్నెల అనేసరికి సూర్య ఏమాత్రం విసుక్కోకుండా వెన్నెలని ఉప్పెక్కించుకున్నాడు. అటు నుంచి వెళ్తున్న కొంతమంది అమ్మాయిలు సూర్యాని చూసి నవ్వుకుంటూ, ఏంటి బావా, మాలో ఒక్కరు కూడా నీకు నచ్చలేదా
మా వైపు ఒక్కసారి కూడా నువ్వు కన్నెత్తి చూడలేదు. కానీ మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఏకంగా మీ మామ కూతురిని పెళ్లి చేసుకొని వచ్చావు. నీ భార్య పోయిన జన్మలో బంగారు పువ్వులతో దేవుడికి పూజ చేసినట్టుంది. అందుకే నువ్వు భర్తగా దొరికావు. ఇప్పుడు కూడా తన అల్లరిని భరిస్తున్నావు. రాత్రి నుండి ఊరిలో నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ తన పేరేమిటో అని అడిగారు. పగలంతా మండిపడుతున్న సూర్యుని వెన్నెలమ్మనే కదా చల్లబరిచేది. నా భార్య పేరు కూడా వెన్నెలే అని చెప్పాడు. వాళ్ళందరూ సూర్య వైపు అలా చూస్తూ, ఈ అమ్మాయికి పట్టిన అదృష్టం మాకు దక్కలేదు అని మాటలతో అంటూ ఉంటే వెన్నెలకు ఎందుకో నచ్చలేదు. ఇంకా గట్టిగా పట్టేసుకొని, ఇతను నాకే సొంతం అన్నట్టుగా వాళ్ళ వైపు కొరా కొరా చూసింది. అంతా గమనిస్తున్న సూర్య చాలా సంతోషపడిపోతున్నాడు. దాదాపు 10 మంది అమ్మాయిల వరకు ఉన్నారు. అందులో ఒక అమ్మాయి వెన్నెలని బాగా పరీక్షించి చూసింది. ఆమె తల కొక్కుంటూ, ఈ అమ్మాయి, ఈ అమ్మాయి హా! గుర్తుకు వచ్చింది. వారం క్రితం మన పక్క టౌన్‌లో మెడికల్ క్యాంప్ పడింది కదా! చాలామంది మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు కదా! ఈ అమ్మాయి కూడా స్టూడెంట్‌గా కొందరికి ట్రీట్మెంట్ చేస్తూ నాకు కనబడింది కదా! అప్పుడు బానే ఉంది కదా! ఇప్పుడేంటి పిచ్చి అని అంటూ ఉండగానే నెల గుటకలు మింగుతూ ఉంది. ఇదిగో అమ్మాయి, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఎక్కువగా ఆలోచించకు. ఇప్పటికే నా మనవడికి, మనవరాలికి దిష్టి పెట్టింది చాలు. అయినా మీ అందరికీ నా మనవడు బావెలా అవుతాడో వరుసలో బాగానే కలుపుతుకుంటున్నారు. కానీ వాడికి ఇప్పుడు పెళ్ళయింది. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. వెన్నెల మళ్ళీ అరుస్తూ అమ్మమ్మ ఆకలి ఆకలి అని అరవడం మొదలుపెట్టింది. ఒరేయ్ సూర్య, ఇంకా అలాగే నిలబడ్డావేంట్రా? తొందరగా ఇంటికి వెళ్దాం పదండి. ఆ పిల్ల ఆకలి ఆకలి అని అలవటిస్తుంది అని నానమ్మ చెప్పగానే సూర్య చాలా ఫాస్ట్గా వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చాడు. రోజులాగే టేబుల్ నిండిపోయే అన్ని వంటకాలు సిద్ధం చేయించి పెట్టింది. వర్ధినమ్మ పని వాళ్ళు వడ్డిస్తూ ఉంటే నానమ్మ, తాతయ్య, సూర్య, వెన్నెల నలుగురు కలిసి భోజనాలు చేసేశారు. సూర్య ఎంత బలంగా ఉంటాడో భోజనం కూడా అంతే దిట్టంగా తింటాడు. సూర్య తినడం చూసి వెన్నెల నోరెళ్ళ పెట్టింది. వెన్నెల, నువ్వు ఇలా తింటే ఎలా చెప్పు? నా మనవడిలో సగమైనా ఉన్నావా నువ్వు? ఈ పూటకి వదిలేస్తున్నాను. కానీ నేను పెట్టింది అంతా నువ్వు పూర్తిగా తినేయాలి. అప్పుడే వాడికి తగ్గట్టు బలంగా దిట్టంగా తయారవుతావు అని వర్ధినమ్మ అన్నది. అవునవును, బాగా దిట్టంగా నీకు మాదిరిగా తయారవుతుంది అని సుందరం గారు అన్నారు. ఆ మాటకి వర్ధినమ్మ భర్త వైపు అలా ఒక్క చూపు చూసి మూతిని అటు ఇటు తిప్పేసింది. నానమ్మ, నేను అలా పొలం వరకు వెళ్ళి వస్తాను అని సూర్య అన్నాడు. అదేంట్రా, ఈరోజు ఇంట్లోనే ఉండి కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని తాతయ్య అన్నాడు. ఎందుకు తాత రెస్టు? ఇంకో 2-3 గంటలు అయిపోతే కాస్త పొద్దు కూడా మాయమైపోతుంది. పని వాళ్ళు పొలంలో ఏం పనులు చేస్తున్నారో కాస్త చూసేసి వస్తాను. తొందరగానే వస్తాను అని చెప్పి వెన్నెల చెయ్యి పట్టుకొని కాస్త పక్కకి తీసుకొని వచ్చాడు. ఏంటసలు ఇతను? వాళ్ళ నానమ్మ, తాతయ్య ఏమనుకుంటారో అని వెన్నెల మనసులోనే అనుకుంటూ ఉంది. సూర్య ఆమె బుగ్గల మీద ముద్దులు పెట్టి చివరగా పెదాలపై పెడదామనేసరికి ఆమె మళ్ళీ పెదాలని లోపలికి అనేసుకుంది. అతను ముక్కుతో ఆమె ముక్కును రాస్తూ సాయంత్రం తొందరగా వస్తాను అని చెప్పి పొలానికి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా నానమ్మ చెప్పే కబుర్లతో, తాతయ్య వేసే జోకులతో సరదాగా గడిచిపోయింది. సూర్య చెప్పినట్టుగానే సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేశాడు. సూర్య ఎప్పుడూ మధ్యరాత్రి ఇంటికి వచ్చేవాడు. అంత తొందరగా ఇంటికి వస్తాడు అని ఇంట్లో వాళ్ళు అనుకోలేదు. పని వాళ్ళైతే అసలు ఊహకు కూడా ఊహించుకోలేదు. ఎంతటి మొగుడు అయినా సరే పెళ్ళయ్యాక పూర్తిగా మారిపోతారేమో కదూ అని పనివాళ్ళు అనుకుంటూ వాళ్ళ భర్తలను తలుచుకొని సిగ్గుపడిపోతున్నారు. సూర్య మాత్రం వెన్నెలను చూస్తూ ఉన్నాడు. అతని చూపులు ఆమెకి గుచ్చుకుంటున్నాయి. అతనికి తెలుస్తుంది అతను ఆమెని గమనిస్తున్నాడు అని. కానీ ఒంటరిగా అస్సలు
అతనికి చిక్కడం లేదు. చీకటి పడింది. భోజనాల టైంకి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కూడా పూర్తి చేశారు. రోజు మందు తాగి పడుకునే సూర్య అసలు మందు వాసన కూడా చూడకుండానే గదిలోకి వెళ్ళి వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెన్నెల చిన్న పిల్లల మనస్తత్వం కలది, పైగా పిచ్చిది. దాంతో వర్ధనమ్మ వెన్నెలని చాలా అపురూపంగా చూసుకుంటుంది. ఆమె ఒడిలో పడుకొని తాతయ్య, అమ్మమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయింది. చాలా సమయం అయిపోయింది అని సూర్య బయటికి వచ్చి చూశాడు. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా అని వర్ధినమ్మ సూర్యాని చూసి అడిగింది. అతనికి వస్తున్న కోపం అంత ఇంత కాదు. ఒక్క చూపు తాతయ్య వైపు చూసి, తాతయ్య, నానమ్మని తీసుకుని మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి. తెల్లారే వరకు మీరు అస్సలు నా కంటికి కనబడకూడదు అని చెప్పి వెన్నెలని ఎత్తుకుని గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయిని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వర్ధినమ్మ నోరెళ్ళ పెట్టి అలా చూస్తూ ఉండిపోయింది. సూర్య అలా చేస్తాడు అని అస్సలు ఊహించని వెన్నెల కూడా అలా షాక్లో ఉండిపోయింది. అతను మాత్రం భార్యని ప్రేమగానే దగ్గరికి తీసుకున్నాడు. ఆమె మీద అతనికి ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలిసేలా చేస్తున్నాడు. అతన్ని ఎంత దూరం పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ అతని ప్రేమలో ఆమె తెలియకుండానే కరిగిపోతుంది. తెల్లవారిపోయింది. నేను పొలానికి వెళ్తున్నాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న వైపే అలా చూస్తూ, ఎందుకు నేను ఇతన్ని దూరం పెట్టలేకపోతున్నాను? అసలు నేను కోరుకున్న జీవితం ఏంటి? ఇదేనా అని తనకు తానే ప్రశ్నించుకొని కొద్దిసేపు కళ్ళు మూసుకొని పడుకుంది. నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటికి వచ్చింది. అప్పటికే వర్తినమ్మ వెన్నెలకు ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టింది. వాటన్నిటినీ తృప్తిగా భుజించిన తర్వాత ఇల్లంతా తిరిగి చూసింది. ఇంట్లో చాలామంది పని వాళ్ళే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకరు పసుపు దంచుతున్నారు, మరొకరు మిరపకాయలను పొడి కొడుతున్నారు, పప్పు ధాన్యాలు ఎండబెడుతున్నారు, మసాలా దినుసులని జల్లెడ పడుతున్నారు. ఎవరి పనులు వాళ్లకు ఉన్నాయి. తాత కుర్చీలో కూర్చొని చుట్ట కాలుస్తూ ఉన్నాడు. అమ్మమ్మ గారు రోజులాగే అమ్మోరు తల్లిలా తయారు అయ్యి పని వాళ్ళపై అరుస్తూ దగ్గరుండి అన్ని పనులు చేయిస్తుంది. అమ్మమ్మ, నాకు బోర్ కొడుతుంది, ఫోన్ ఉంటే ఇవ్వవా, గేమ్ ఆడుకుంటాను అని ముద్దుగా చిన్న పిల్లలా అడిగింది. అయ్యో, ఫోన్లో ఏం ఆడుకుంటావమ్మా, నాతో అష్టాచెమ్మ ఆడతావా అని అడిగింది. కానీ వెన్నెలకి ఫోన్లో చాలా అవసరం. నాకు ఫోన్ కావాలి, ఫోన్లోనే ఆడుకుంటాను అని చెప్పింది. వర్ధినమ్మకు గుర్తుకు వచ్చింది. వెన్నెలని మొదటిసారి చూసినప్పుడు కూడా ఫోన్లోనే ఆడుకుంటూ కనిపించింది కదా. సరేనమ్మా, ఆ దూగిట్లో ఉంది తీసుకో అని చెప్పింది. దూకుడు అది ఎక్కడ ఉంది అని వెన్నెల తలకొక్కుంటూ ఉంది. సుందరం గారు నవ్వుతూ, వర్ధనం, దూకుడు మూత అంటే ఆ అమ్మాయికి అర్థం కాదే. వెన్నెల, అదిగో ఆ చిన్న సెల్ఫ్లో డబ్బా ఫోన్ ఉంది, తీసుకో అమ్మా అని చెప్పాడు. వెన్నెల నవ్వుతూ ఆ ఫోన్ని చేతిలోకి తీసుకొని, ఇంకా ఈ ఫోనే వాడుతున్నారా అని అడిగింది. అవునమ్మా, ఇప్పటి వరకు పెద్ద ఫోన్ మాకు అవసరం రాలేదు. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడడానికి అవసరం పడుతుంది అని ఆ ఫోన్ మాత్రమే తీసుకున్నాము. మా ముగ్గురికి కలిపి ఒకే ఒక్క ఫోను. ఇప్పుడు నీది కూడా అదే ఫోను అని అతను నవ్వేశాడు. ఏదో ఒక ఫోన్ అని చెప్పి వెన్నెల గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఎవరికో మెసేజ్ పంపించింది. అవతలి వైపు నుండి మెసేజ్ కూడా వచ్చింది. అది చదువుకొని పెదాలపైకి కాస్త చిరునవ్వు తెచ్చుకొని, హమ్మయ్య, ఇంకా ఒక్కరోజు నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకుంది. ఫోన్లో మెసేజ్ని డిలీట్ చేసేసింది. ఈరోజు సూర్య పొలంలో పనులు చేపిస్తున్నాడు కదా, బాగా అలసిపోయి వస్తాడేమో, రాత్రికి కాస్త ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని వెన్నెల మనసులోనే అనుకుంటూ ఉంది. సూర్య ఆ రోజు సాయంత్రం ఇంటికి రాలేదు. భోజనాల టైంకి వచ్చాడు. అందరూ కలిసి భోజనాలు చేశారు. అతని ముఖంలో అలసట కనబడుతుంది. ముందుగా సూర్య గదిలోకి వెళ్ళాడు. వెన్నెల, వాడు ఈరోజు బాగా అలసిపోయినట్టున్నాడు, నువ్వే కాస్త వాడి అలసట తీర్చాలి అని చెప్పి వెన్నెలని గదిలోకి పంపించింది. అలసిపోయిన మనిషి హాయిగా పడుకుంటాడులే అని వెన్నెల అనుకుంది.
గదిలోకి వచ్చింది. కానీ సూర్య నిద్రపోకుండా వెన్నెల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏంటి ఇతను ఇంకా పడుకోలేదా అని అతని వైపు చూస్తూనే మంచంపై కూర్చుంది. సూర్య ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈ రోజంతా ఎలా గడిచింది? నానమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? తాతయ్య కుళ్ళు జోకులతో నిన్ను ఇబ్బంది పెట్టాడా? ఇంతకీ మన ఇల్లు ఎలా ఉంది చూసావా? నీకు నచ్చిందా? నచ్చకపోతే చెప్పు, నీకు నచ్చినట్టుగా మార్పులు చేపిస్తాను. మన గదిని కూడా, గదిలో ఫ్యాన్ మాత్రమే ఉంది. నీకు ఏసీ అలవాటేమో కదా, ఏసీ కూడా పెట్టిస్తానులే. అయినా మనది పల్లెటూరు కదా, కాస్త చల్లగానే ఉంటుంది. వెన్నెల ఏమీ మాట్లాడలేదు. కానీ సూర్య పొలంలో అతను చేసిన పనుల గురించి చెబుతూనే ఆమె చేతి వేళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెడుతూ అలా ఆమె మొల వంపుల వరకు వచ్చాడు. ఆమె బ్లౌజ్ థ్రెడ్ ముడి విప్పేశాడు. నాలుకతో చప్పరిస్తూ ఉంటే వెన్నెల చీర కొంగుని గట్టిగా పట్టేసుకుంది. ఎందుకే అలా బిగుసుకుపోయి ఉంటున్నావు? ఫ్రీగా ఉండొచ్చు కదా, చీరని ఎందుకు అలా నలిపిస్తున్నావో, నేను ఉన్నాను కదా అంటూనే ఆమె పవట తీసేశాడు. ఇద్దరం పాలు తాగి మొదలు పెట్టాల్సిన కాపురమేమో కదా మనది, కానీ ఎందుకో ఇద్దరం పాలు తాగలేకపోయాము. కనీసం నీ మురిపాల రుచి చూడనిస్తావా అంటూనే ఆమె ఏదని చప్పరించేస్తున్నాడు. అతను అలా చేస్తూ ఉంటే వెన్నెల తట్టుకోలేకపోయింది. ఇక నా వల్ల కాదేమో అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అతని జుట్టులోకి ఆమె వేళ్ళని పోనిచ్చింది. ఈ 3 రోజుల్లో సూర్య వెన్నెలని బాగా అర్థం చేసుకున్నాడు. ఆమెను ఎక్కడ తాకితే ఫీలింగ్స్ వస్తాయో తెలుసుకున్నాడు. సూర్యకి ఏ మాత్రం తగ్గకుండా ఇష్టంగా మనస్ఫూర్తిగా అతనికి సహకరిస్తూ పూర్తిగా అతనిలో కలిసిపోయింది. వెన్నెలకి తెలుసు మనిషికి నిద్రపోవడం చాలా అవసరమని. ఆమె పదే పదే అతనికి చెప్తూనే ఉంది, ఇక చాలు కొద్దిసేపు పడుకో అని. కానీ సూర్య అస్సలు నిద్రపోకుండా కొద్దిసేపు ఆమెతో కబుర్లు చెబుతూ మళ్ళీ క్లోజ్ అవుతూనే ఉన్నాడు. వెన్నెలకి అస్సలు ఓపిక లేదు. వామ్మో, ఇంతలా కాపురం చేసే మగాడు నా మొగుడేనేమో అని వెన్నెల మనసులోనే అనుకుంటూ ఉంది. ఆకాశంలో ఉండే వెన్నెలమ్మ కూడా అలసిపోయిందేమో, ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యుడు డ్యూటీ కూడా ఎక్కేశాడు. సూర్య వెన్నెలని అలా చూస్తూ, ఆ సూర్యకిరణాలు మన శరీరంపై పడుతూ ఉండగా నీతో క్లోజ్ అవ్వాలని ఉంది, ఈ ఒక్కసారి కాదనుకో అని అడిగాడు. ఆమెకు నిజంగానే అస్సలు ఓపిక లేదు. వద్దు అని చెప్పింది. వెన్నెల రాత్రి సమయంలో సూర్యాన్ని సరిగ్గా గమనించలేదు. ఆమె పైకి లేవబోతూ అతని వీపుని చూసింది. ముళ్ళ చెట్టు కీరుకుపోయినట్టుంది. శరీరంపై గీట్లు పడి ఉంది. భుజంపై ఏదో బరువు మోసినట్టున్నాడు. ఎర్రగా కమిలిపోయి ఉంది. కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకున్న ఘాట్లు, అరిచేతుల్లో బొబ్బళ్ళు. అతని శరీరాన్ని చూడగానే వెన్నెలకి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. 100 ఎకరాల పొలాన్ని సాగు చేసే ఇతను ఎంతగానో అలసిపోయినట్టున్నాడు. అమ్మమ్మ చెప్పింది నిజమే, ఇతన్ని అలసటని నేనే దూరం చేయగలనేమో అని మళ్ళీ అతని పక్కనే వాలిపోయింది. ఏయ్, ఏంటి ఇందాక నేను అడిగితే వద్దు అన్నావు, మళ్ళీ ఇలా పడుకుంటే నేనేమనుకోవాలి అని సూర్య అనగానే వెన్నెల నవ్వుతూ 2 చేతులు చాచి ఆ కిటికీల నుండి సూర్యకిరణాలు నా ఒంటిపైన పడుతున్నాయి, ఇక నీదే ఆలస్యం అని చెప్పగానే సూర్య నమ్మలేకపోయాడు. కళ నిజమా అని వెన్నెలని గట్టిగా కౌగిలించుకున్నాడు ఎంతో ఇష్టంగా. ఇద్దరు మళ్ళీ కలిసిపోయిన తర్వాత కలిసి స్నానం చేసుకున్నారు. వెన్నెల ఇప్పుడు అస్సలు సిగ్గుపడడం లేదు. వెన్నెలని వదిలి వెళ్ళాలని లేదు అతనికి. ఆమెని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెడుతూ, ఈరోజు రాత్రికి నేను ఇంటికి రాకపోవచ్చు, పొలంలోనే చాలా పనులు ఉన్నాయి, ధాన్యం మొత్తం పొలంలోనే ఉండిపోయింది, వాటికి కావలిగా ఉండాలి. పని వాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకో నాకు అంత నమ్మకం ఉండదు, అందుకే అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను అని చెప్పాడు. ఎందుకు ఇంత మోటు కష్టం, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా మీరు కూడా అని వెన్నెల అనగానే అతను ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏంటి
భర్త పైన ఈరోజు చాలా ప్రేమను కురిపిస్తున్నావు. ఈరోజు ఏదో జరగబోతున్నట్టుంది అని నవ్వేశాడు. సూర్య వెన్నెలతో కలిసి టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నానికి కూడా టిఫిన్ వెంటనే తీసుకొని బయలుదేరిపోయాడు. వెళుతున్న సూర్యని వెన్నెల పిలిచి మరీ ఆపింది. అందరూ చూస్తూ ఉండగానే అతన్ని గట్టిగా కౌగిలించుకుని పెదాలపైన ముద్దు పెట్టేసింది. పని వాళ్ళైతే సిగ్గుతో తలదించుకున్నారు. వర్ధినమ్మ నోరెళ్ళ పెట్టింది. ముసలోడు కాస్త చురుకైన మనిషి కాబట్టి అతని కళ్ళు మూసేసింది. మతిస్థిమితం సరిగ్గా లేని పిల్ల కదా, అందుకే ఇలా చేసింది అని అందరూ సరిపెట్టేసుకున్నారు. కానీ సూర్యకి తెలుసు వెన్నెల ఏం చేయబోతుందో. వెన్నెలకి తెలుసు ఆమె ఏం చేయాలనుకుంటుందో. అతను వెన్నెల కళ్ళలోకే చూస్తూ, నిన్ను విడిచిపెట్టి పొలానికి వెళ్ళాలని లేదు, మరి నీకు అని అడిగాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. అతను ఊపిరినంతా బయటికి వదిలేసి, ఉఫ్ అని బాధపడకు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నీకు తోడుగా ఎప్పుడు నేను ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఎందుకలా చెప్పాడో వెన్నెలకి అర్థం కాలేదు. ఆ చిన్న డబ్బా ఫోన్ని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసింది. ఓకే ఓకే, అతను ఇప్పుడే వెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్ అని తిరిగి రిప్లై ఇచ్చింది వెన్నెల. ఒక 5-10 నిమిషాల తర్వాత 4-5 అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెన్నెల వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎవరమ్మా మీరు, ఏం కావాలి, ఎవరి కోసం వచ్చారు అని వర్ధినమ్మ వాళ్ళని అడిగింది. అమ్మమ్మ గారు, మేము వెన్నెలతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, తనకి పెళ్ళయిందని తెలిసింది, ఇక్కడే ఉంటుందని తెలుసుకుని తనని చూడడానికి వచ్చాము. మేమందరం మెడికల్ స్టూడెంట్స్మి అని చెప్పారు. ఓహో, అవునా, ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళు చెప్పిన సమాధానం తెలియక మళ్ళీ అడిగేసింది. అదేనండి, డాక్టర్లము, చదువుకుంటున్నాము. ఓహో, ఇంకా డాక్టర్లు అవ్వలేదు కదా, మరి ఎందుకు డాక్టర్లు అని చెప్పుకుంటున్నారు? అయ్యో, అయిపోతుందండి ఈ సంవత్సరంలో. ఓహో, అట్టా చెప్పండి మరి. సరే కానీ లోపలికి రండి అని చెప్పి వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి పని వాళ్ళతో మర్యాదలు చేయించింది. ఏంటో ఈ పిచ్చి పిల్ల ఇప్పుడు వీళ్ళని గుర్తుపడుతుందో గుర్తుపట్టదో అని వెన్నెలని తీసుకొని వచ్చింది. వెన్నెల వాళ్ళని చూడగానే నార్మల్గా మాట్లాడుతూ ఉంది. అదేంటి, మీ మనమరాలు మీతో మామూలుగా మాట్లాడుతుంది, మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నట్టుంది అని వర్ధినమ్మ అన్నది. అమ్మమ్మని నమ్మించడానికి ఇదే మంచి అవకాశం అని వాళ్ళందరూ అనుకున్నారు. అవును అమ్మమ్మ గారు, వెన్నెలకు కొన్ని విషయాలు గుర్తుకు ఉన్నాయి. అసలు వెన్నెల ఏం చదువుకుందో మీకు తెలుసా? తను కూడా మాలాగే మెడిసిన్ చదువుతుంది అని చెప్పారు. అంటే అని ఆవిడ అర్థం కానట్టుగా అడిగింది. వెన్నెల కూడా మాలాగే డాక్టర్ అవ్వాల్సిన పిల్ల, కానీ ఇలా పిచ్చిదానిలా మిగిలిపోయింది. మాకు లెసన్స్ చెప్పే లెక్చరర్స్ చాలా పెద్ద డాక్టర్లు, వాళ్ళకి వెన్నెలని చూపిస్తే పిచ్చి తగ్గిపోతుంది అని చెప్పారు. అదే విషయం వీళ్ళ నాన్నగారికి చెప్పి చూసాము, కానీ వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు అని చెప్పారు. ఎందుకు, డబ్బుల విషయమా అని ఆవిడ అడిగేసరికి, అయ్యో డబ్బుల విషయం కాదండి, వాళ్ళు చాలా మంచి డాక్టర్లు, పైగా వెన్నెల చాలా బాగా చదువుకుంటుంది కదా, వెన్నెలకి ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. కానీ ఏంటమ్మా, ఒక సంవత్సరం పాటు హాస్పిటల్లోనే ఉండాలి, అందుకు వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు అని చెప్పగానే, ఓహో అలాగా, అయితే ఇప్పుడు ఆ డాక్టర్లకు చూపిస్తే వెన్నెలకి పిచ్చి తగ్గుతుందా అని ఆవిడ ఎంతో ఆశగా అడిగింది. ఆహా, తగ్గిపోతుంది అని వాళ్ళు కూడా అంతే ఎక్సైట్మెంట్గా చెప్పేశారు. అయితే పదండమ్మా అని వర్ధనమ్మ గారు అనగానే వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి ఎక్కడికండి అని అడిగారు. అయ్యో, అప్పుడే మర్చిపోయారా, ఇప్పుడే చెప్పింది, ఇప్పుడే మర్చిపోతే ఇక మీరేం వైద్యం చేస్తారు, మీరే డాక్టర్ అవుతారు, వెన్నెలకి పిచ్చి తగ్గుతుంది అన్నారు కదా, పదండి వెళ్ళి ఆ పెద్ద డాక్టర్కి చూపిద్దాము అని ఆవిడ అనగానే, అంటే మీరు వస్తారా? అవును మరి, రాకేం చేస్తాను, ఇక్కడ నాకేం పని ఉందని, ఏమయ్యా నువ్వు ఇంటి పనంతా చూసుకుంటావు కదా అని సుందరం గారిని అడిగగానే అతను తల అటూ ఇటూ ఊపేశాడు. అయ్యో అమ్మమ్మ గారు, అలా అందరూ అక్కడికి రాకూడదండి, వెన్నెలకి పూర్తిగా పిచ్చి పట్టలేదు కదా,
కాస్త మమ్మల్ని గుర్తుపట్టింది కదా! అలాగే అక్కడికి వచ్చే డాక్టర్లని కూడా గుర్తుపడుతుంది. ఆమె చదువుకున్న చదువుని కూడా గుర్తుపడుతుంది. మేమందరం దగ్గరుండి తనని చూసుకుంటాము. వెన్నెల ఒక్కతే రావాలి అని చెప్పగానే ఆమె పెద్దగా నోరెళ్ళబెట్టి, అంటే సంవత్సరం పాటు వెన్నెలని మీతో పంపించాలా? అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు వెన్నెల ఈ ఇంటి కోడలు, నా మనవడికి పెళ్ళాం. నేను ఒప్పుకోను. సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు తనతో కూడా నేను రావాల్సిందే. లేదంటే మా మనవడిని పంపిస్తాము అని చెప్పగానే వాళ్ళు తల కట్టుకుంటూ, "ఇక్కడ వచ్చి ఇరుక్కున్నామే తల్లి, ఈవిడ తలకేస్తే కాలికి, కాలికేస్తే తలకి లింకులు పెట్టేస్తుంది" అని తల పీకేసుకొని చాలాసేపు ఆమెతో మాట్లాడి నచ్చచెప్పి, "వెన్నెలని ఒక్కదాన్నే తీసుకొని వెళ్తాము. కావాలంటే మీరు నెలకోసారి వచ్చి చూసి వెళ్ళండి" అని చెప్పారు. వెన్నెలకి పిచ్చి తగ్గిపోతే మనవడు భార్యతో ఇంకా సంతోషంగా ఉంటాడు అని వర్ధినమ్మ బాగా ఆలోచనలో పడిపోయింది. సరే, మీరు చెప్పినట్టే ఒప్పుకుంటాను అని ఆవిడ చెప్పగానే వెన్నెలతో పాటు అందరూ చాలా సంతోషపడిపోయారు. కానీ నెలకొక్కసారి కాదు, వారంలో 2 సార్లు, కాదు కాదు 3 సార్లు వెన్నెలని చూడడానికి వస్తాము. అందుకు మీరు ఒప్పుకుంటేనే వెన్నెలని మీతో పంపిస్తాను, లేదంటే ఇలాగే ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పగానే వాళ్ళందరూ వెన్నెల వైపు చూశారు. ఆమె సరే అన్నట్టుగా రెప్పవాల్చింది. అంతా దాంట్లో వాళ్ళందరూ గమనించింది ఒక్కటే, వెన్నెలపై వాళ్ళు చాలా ప్రేమను పెంచేసుకున్నారు. ఆ విషయం వెన్నెలకి కూడా అర్థమైపోయింది. వెన్నెల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తనకి ఇప్పుడు అర్థం కావడం లేదు. 1 సంవత్సరం ఎడబాటు అంటే కొన్ని బంధాలు తారుమారు అయిపోతాయేమో కదూ! ఎప్పుడు మీ ప్రయాణం అని వర్ధినమ్మ చాలా బాధతో అడిగింది. ఈరోజే అని వాళ్ళు చెప్పడంతో, అదేంటి సూర్యతో ఒక్క మాటగా చెప్పాలి కదా అని అన్నదామె. అదేంటి అమ్మమ్మ గారు, మీరు మీ మనవడికి చెప్తే అతను కాదంటాడా? అయినా వెన్నెలకి పిచ్చి తగ్గిపోతుంది అంటే మొదట సంతోషించేది నీ మనవడే కదా అని వాళ్ళందరూ మళ్ళీ మాటల్లో పెట్టేసి వర్ధినమ్మను కన్ఫ్యూజ్ చేసేశారు. వర్ధినమ్మ పని వాళ్ళతో పిండి వంటలు చేయించడం మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి చాలా వెరైటీలు చేయించింది. వచ్చిన వాళ్ళందరూ అవన్నీ తృప్తిగా తిన్నారు. వెన్నెలని మధ్యలో కూర్చోబెట్టుకొని అమ్మాయిలందరూ జోక్స్ వేసుకుంటూ, వెన్నెల, ఈ ఊరు, ఈ ఇల్లు, అమ్మమ్మ తాతయ్య భలే నచ్చేశారు మాకు. అసలు నీ కాపురం గురించి, మీ ఆయన గురించి నువ్వు చెప్తూ ఉంటే అంత రొమాంటిక్ హస్బెండ్ మాకెప్పుడు వస్తాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము తెలుసా. అసలు అంతెందుకు, నీ లైఫ్ మాకు దొరికిన పిచ్చిదానిలా ఇక్కడే ఇలాగే వీళ్ళ మధ్యలో ఉండిపోతామేమో అని ఆ అమ్మాయిలు అనడం మొదలుపెట్టారు. ఆ మాటలు వెన్నెల మనసుకి తగిలాయి. నిజమే, ఆ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. కానీ ఒక మంచి కుటుంబం, ప్రేమించే భర్త దొరకడం ఎంతమందికి దక్కుతుంది అని ఆలోచనలో పడింది. వేడి వేడిగా చేసిన చెకోడీలను తీసుకుని వర్ధినమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అవి తింటూ ఆవిడతో కొద్దిసేపు మాట్లాడుతూ అలా కూర్చున్నారు. కొద్దిసేపు వాళ్ళతో సరదాగానే మాట్లాడుతూ నవ్వుతూ ఉంది. ఉన్నట్టుండిగా కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చాయి ఆమెకి. ఏమైంది అమ్మమ్మ గారు, ఎందుకలా ఏడుస్తున్నారు అని వాళ్ళందరూ ఒకేసారి అడిగారు. ఏమీ లేదమ్మా, నా మనవడి గురించి ఆలోచిస్తున్నాను. మీకు ఏ రంగంటే ఇష్టం, ఏ రుచి అంటే ఇష్టం, ఎక్కడికి వెళ్ళాలంటే ఇష్టం అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు టక్కున సమాధానం చెప్పేస్తారేమో కదా. కానీ నా మనవడు అలా కాదు. నోరు తెరిచి ఏది అడగడు. అంతెందుకమ్మా, రోజు ఇది లేదు అనకుండా అన్ని రకాల వంటకాలు చేసి టేబుల్ నిండా పెడతాను. వాడు ఏది ఇష్టంగా తింటాడో అని ఆశగా చూస్తాను. కానీ వాడు నా గురించి ఆలోచించి నేను చేసిన ప్రతి ఒక్కటి రుచి చూస్తాడు. వాడికి చనిపోయిన వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం. కానీ మేము బాధపడతామని మా దగ్గర కనీసం వాళ్ళ అమ్మ, నాన్న ఊసు కూడా ఎత్తడు. వాడికి చదువు లేదు, కానీ జ్ఞానం ఉంది. ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. వాడు ఎంత మంచివాడో ఈ ఊరిలో ఎవరిని అడిగినా చెప్తారు. అంతెందుకు, ఆ మూగజీవాలు వాడి కోసమే ఎదురు చూస్తాయి. ఆ చెట్టు, ఆ కొండ అన్నీ వాడి గురించే చెబుతాయి. మనిషి మొరటుగా ఉంటాడేమో, కానీ చాలా బుద్ధిమంతుడమ్మా అని వర్ధనమ్మ చెబుతూ ఉంటే వాళ్ళు అలా వింటూ కూర్చున్నారు.
మరి ఎందుకమ్మమ్మా సూర్య గారిని మీరు చదివించలేదు? ఇంత డబ్బు ఉంది కదా! అతను చదువుకుంటే ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవాడు కదా అని అడిగారు. ఆమె కన్నీళ్లను తుడుచుకొని, ఉండేవాడేమో, కానీ మాకు భయం వేసిందమ్మా. అందుకే చదువుకోవడానికి పంపించలేదు. వాడికి వాడి పేరు రాయడం మాత్రమే వచ్చు. నా కొడుకు సూర్యలాగే చాలా తెలివైనవాడు. చదువుకుంటానమ్మా అంటే చదివించాను. ఆ తర్వాత పై చదువులకు పట్టణం వెళ్తానంటే కూడా పంపించాము. ఒక్కడే కొడుకు, కళ్ళల్లో పెట్టి చూసుకున్నాము. చదువుకుంటున్న సమయంలోనే వెన్నెల వాళ్ళ మేనత్తని ప్రేమించాడు. వీళ్ళ నాన్న ఎంత మూర్ఖుడంటే ఆడపిల్లలు పుట్టడం పాపమన్నట్టుగా మాట్లాడేవాడు. ఒకరోజు మా దగ్గరికి వచ్చి మా కొడుకు వాడి ప్రేమ గురించి చెప్పాడు. మొదట్లో మేము ఒప్పుకోలేదు. కానీ వాడు మమ్మల్ని ఒప్పించాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక మేము ఒక మెట్టు దిగి వెన్నెల వాళ్ళ పుట్టింటికి వెళ్ళామమ్మా. వీళ్ళకంటే మాకు ఏం తక్కువ? చెప్పాలంటే వీళ్ళ నాన్నకు మా ఆస్తిలో సగభాగమైనా ఉందా? ఇక కులానికి వస్తే మాది వాళ్ళది ఒకటే. వాళ్ళ ఆడపిల్లని మా ఇంటికి సంతోషంగా పంపిస్తారేమో అనుకున్నాము. కానీ వీళ్ళ నాన్న సురేష్ అప్పటికే వాళ్ళ చెల్లికి ఒక పెళ్లి సంబంధం చూసి పెట్టాడు. మేమే వెళ్ళి పెళ్లి సంబంధం అడిగాము. అతను కుదరదు, నేను వేరే వాళ్ళకు మాట ఇచ్చాను. నాకు ప్రాణం కంటే మాటే ఎక్కువ విలువ అని ఏదో ఒకటి చెప్పి ఉన్నా మేము మా కొడుకుకి నచ్చ చెప్పుకునే వాళ్ళమేమో. కానీ అతను మమ్మల్ని చాలా అవమానించాడు. కొడుకును పెంచే పద్ధతి ఇదేనా? అందమైన అమ్మాయిల వెనక కుక్కలా తిరగమని సిటీకి పంపించారా అని నోటికి వచ్చిన మాటలన్నాడు. అప్పట్లో మీ తాతయ్య కాస్త తప్పుడు దారిలో వెళ్ళేవాడమ్మా. ఆ విషయం తెలుసుకొని నా భర్తని కూడా చాలా అవమానించాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న నా కొడుకుకి కోపం వచ్చింది. తన కళ్ళ ముందే తల్లిని, తండ్రిని అనరాని మాటలు ఒక అనామకుడు అంటూ ఉంటే ఎవరైనా చూస్తూ ఎలా ఊరుకుంటారు? వాడికి కోపం వచ్చింది. దాంతో వెన్నెల వాళ్ళ నాన్న కాలర్ పట్టేసుకున్నాడు. ఇద్దరు పోటీ పడి మరీ కొట్టుకుంటున్నారు. అప్పట్లో పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి వచ్చామమ్మా మేము. ఎన్నో గొడవలు. ఆ గొడవల మధ్యనే సురేష్ మొండితనానికి వెళ్ళి వాళ్ళ చెల్లికి బలవంతంగా పెళ్లి చేయబోయాడు. పాపం పిచ్చిది. నా కొడుకుని చాలా ప్రేమించేసింది అమ్మా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక విషం తాగింది. మీ నాన్న పట్టింపులకు పోయి పరువంతా తీసింది. చస్తే చచ్చింది అని అలాగే చెల్లెల్ని వదిలేశాడు. కానీ వెన్నెల వాళ్ళ నానమ్మ, తాతయ్య కన్న కూతురు కళ్ళ ముందే చస్తూ ఉంటే చూస్తూ ఉండలేకపోయారు. నలుగురిని బ్రతిమాలి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అప్పట్లో కోర్టు, పోలీసులు అనే విషయాలు ఏవి మాకు తెలియదమ్మా. కానీ మా దగ్గర డబ్బు ఉంది కదా! ఆ డబ్బుతో మా ఆయన్ని, నా కొడుకుని బయటికి తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అని తెలిసి నా కొడుకు సరాసరి హాస్పిటల్కే వెళ్ళాడు. వెన్నెల వాళ్ళ నానమ్మ, తాతయ్య, వాళ్ళ అమ్మ వీళ్ళు మాత్రమే హాస్పిటల్లో ఉన్నారంట. మా వాడు వెళ్ళి ఆ అమ్మాయికి స్పృహ వచ్చేంత వరకు అక్కడే ఉన్నాడు. తన చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, మీ అమ్మాయిని నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. నాతో సంతోషంగానే ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీ కూతురిని చూడాలనిపిస్తే మా ఊరికి రండి. లేదంటే శాశ్వతంగా మీరు మా ఇంటికి వచ్చేసినా నేను కన్న కొడుకులాగే చూసుకుంటాను. మీ కొడుకులా కాదులెండి అని చెప్పి వాళ్ళ అనుమతి ఏమిటో తెలుసుకోకుండానే ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చేశాడు. వీళ్ళ నాన్న మళ్ళీ పోలీసులు కేసు అని నాన్న రచ్చ చేస్తాడేమో అని అనుకున్నాము. కానీ చెల్లెలు చచ్చింది అని నెత్తిన నీళ్లు పోసేసుకున్నాడు. మేమేనమ్మా దగ్గరుండి నా కొడుకుకి, కోడలికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాము. చాలా సంతోషంగా నా కొడుకు, కోడలు ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే కాపురం చేసుకుంటూ ఉన్నారు. 3 ఏళ్ల తర్వాత నా కోడలు కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు గుర్తుకు వస్తారు కదా! అలాగైనా మీ నానమ్మ, తాతయ్య, మీ నాన్న అందరూ మీ మేనత్తని చూడడానికి వస్తారేమో అనుకున్నాము. కానీ వాళ్లకు కబురు పంపినా రాలేదు. పుట్టింటి లోటు లేకుండా నేనే భారీ ఎత్తున శ్రీమంతం జరిపించాను. నా మనవడు పుట్టాడు. వాణ్ణి మొదటిసారి నేనే ఎత్తుకున్నాను. నా ఒడిలోకి రాగానే ఎందుకో వాడు చిరునవ్వు నవ్వేశాడు. వెలిగిపోతున్న వాడి రూపాన్ని చూడగానే నాకు సూర్యుడే గుర్తుకు వచ్చాడు. అందుకే సూర్య అని పేరు పెట్టుకున్నాను. నా కొడుకు, కోడలు చదువుకున్నారు కదా! పిల్లాడిని, వాడి బాధ్యతని మొత్తం నాకు ఇచ్చేసి వాళ్ళు సిటీలో వ్యాపారం మొదలు పెడదామనుకున్నారు.
వాడికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. స్కూల్‌కి కూడా వెళ్తున్నాడు. వ్యాపారం మొదలు పెట్టడానికి సిటీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఇద్దరూ చనిపోయారు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా వెన్నెల వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. చిన్న పిల్లవాడు అమ్మ, నాన్న అని గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. అమ్మ, నాన్న దూరమయ్యారని సూర్య చాలా భయపడిపోయాడు. ఎంతలా అంటే ఒంటరిగా వదిలేస్తే ఉలిక్కి పడిపోతున్నాడు. భయపడిపోతున్నాడు. గట్టిగా అరిచేసేవాడు. స్కూల్కి పంపిస్తే పిల్లలతో ఆడుకొని మామూలు మనిషి అవుతాడు అనుకున్నాము. కానీ వాడు ఎవరితోనూ కలవలేకపోయాడు. ఒంటరితనం వాడిని ఇంకా భయపెట్టేసింది. స్కూల్కి వెళ్ళను అని ఏడవడం మొదలుపెట్టాడు. నా కడుపున పుట్టిన ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాము. మిగిలిన వీడిని కూడా చదువు పేరు చెప్పి దూరం చేసుకోలేకపోయాము. అందుకే వాడికి నచ్చని ఆ స్కూల్కి పంపించలేదు. మాతో పాటే పొలానికి తీసుకొని వెళ్ళాము. పొలంలో ఆడుకుంటూ చెట్లతో కొండలతో మాట్లాడుకుంటూ పొలం పనులన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళ తాతను నన్ను చూస్తూ పెరిగాడు. అందుకే మాలాగే మోటుగా మొరటుగా తయారయ్యాడు. వాడు ఎప్పుడు మనసారా నవ్విందే లేదు. ఎందుకో దేవుడు మమ్మల్ని సిటీకి రప్పించుకున్నాడా. అక్కడ వెన్నెలకి పెళ్లి జరుగుతుంటే ఆగిపోయింది. వాడే ముందుకు వచ్చాడు. నేను పెళ్లి చేసుకుంటాను నానమ్మా అని చెప్పాడు. నేను కాదనలేకపోయాను. ఈ పిల్లతో ఈ 3 రోజుల కాపురంలో వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు వెన్నెల కూడా సంవత్సరం పాటు దూరంగా ఉండబోతుంది వాడికి. వెన్నెలకి ఇప్పుడు పిచ్చి ఉంది కాబట్టి మా వాడితో కాపురం చేయగలిగింది. కానీ పిచ్చి తగ్గాక చదువు లేదు, పల్లెటూరులో ఉంటాడు, మట్టి పిసుకునే వాడితో నేను ఉండను అని చెప్తే వాడు తట్టుకోగలడా అని వరదినమ్మ ఏడుస్తూ కళ్ళను తుడుచుకొని ఏంటో ఏదేదో మాట్లాడేశాను. ఎంతైనా వెన్నెల కూడా ఆడపిల్లనే కదా, తారికి విలువనిస్తుందని అనుకుంటున్నాను. పిచ్చి తగ్గాక వెన్నెల ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టమే. తీసుకువెళ్ళండమ్మా అని చెప్పి వర్ధినమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెన్నెల ఆలోచించింది. బాగా ఆలోచించింది. గోడకి ఉన్న అత్తామామల ఫోటోని చూసింది. వాళ్ళ నాన్న గురించి ఆలోచించింది. నిజంగానే వెన్నెల వాళ్ళ నాన్నకి మూర్ఖత్వం ఎక్కువగానే ఉంటుంది. ఇంట్లో అమ్మకి విలువ ఇవ్వడు. కూతురిని అస్సలు ప్రేమగా దగ్గరికి తీయడు. ఎప్పుడు చెల్లెల్ని తిట్టిపోసుకోవడమే అతని పని. నీ కూతురి నా పరువు తీసింది, లేచిపోయి పెళ్లి చేసుకుంది అని నానమ్మను కూడా తిప్పి పొడుస్తూనే ఉంటాడు. వాళ్ళ నాన్న వల్లే కదా తన జీవితం ఇప్పుడు ఇలా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం కావస్తుంది. అమ్మమ్మ గారు ప్యాక్ చేసినవన్నీ సర్దుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి వెన్నెల బయలుదేరిపోయింది. వెన్నెల, బాధపడుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యాక తిరిగి ఇక్కడికే వస్తావు కదా, నీ భర్తని మోసం చేయవు కదా అని ఫ్రెండ్స్ అడిగిన మాటకి చిన్నగా ఒక చిరునవ్వును వేసింది. ఊరు స్టార్టింగ్ నుండి పొలిమేర వరకు వాళ్ళ పొలాలే ఉంటాయి. అలా పొలిమేర దాటుతూ ఉండగానే ఇక్కడ కారాపేయండే అని అన్నది. ఎందుకే అని వాళ్ళందరూ ఒకేసారి అడిగారు. ఈరోజు ఇక్కడే ధాన్యానికి కాపలాగా ఉంటానన్నాడే సూర్య అని అన్నది. సూర్యకి తెలిస్తే నిన్ను పంపించడనే కదానే, అతను లేని సమయంలో నిన్ను తీసుకొని వెళుతున్నాము, మళ్ళీ ఇక్కడెందుకు కారు ఆపించావు అని వాళ్ళందరూ అడిగారు. నేను నా బట్టలు ప్యాక్ చేసుకోలేదు. కారులో ఉన్నాయి అన్నీ అమ్మమ్మగారు చేసిన పిండి పదార్థాలు, వాటిని మీరే తినండి, నేను సూర్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను, మీతో రావట్లేదు అని చెప్పింది. అదేంటి ఇంత నాటకమాడి ఇప్పుడు రాను అంటే ఎలా? ఏమోనే, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ 3 రోజులు నా భర్తతో ఉన్నాను కదా, పూర్తిగా అతని ప్రేమలో పడిపోయాను. మీకు తెలుసా, మా మేనత్త అదే సూర్య వాళ్ళ అమ్మకి మా నాన్న అమెరికా సంబంధం తెచ్చాడు. అప్పట్లో ఫారిన్ సంబంధం అంటే ఎంత గొప్ప విషయం. అలాంటి జీవితాన్ని కాదనుకొని మా మేనత్త ప్రేమ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది. ఇలాంటి పల్లెటూరులో జీవితం గడపడానికి వచ్చేసింది. తాళి కట్టకముందే మా మామయ్యని భర్తలా ఊహించుకుంది. మరి తాళి కట్టించుకొని నా భర్తతో కాపురం చేసిన నేను అతన్ని వదిలి ఎలా రాగలను? ఇప్పుడు అతన్ని నేను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నాకు కావాలి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెన్నెల పిల్లపాటలో నడుస్తూ సూర్య దగ్గరికి చేరుకుంది. వెన్నెల వాళ్ళు ఇంటి నుండి సాయంత్రం వేళ బయలుదేరారు కాబట్టి అప్పటికే కాస్త చీకటి పడుతూ ఉంది.
ఇంట్లో పనిచేసే పాలేరులో ఒకతను సూర్యకి అప్పటికే విషయం మొత్తం చెప్పేశాడు. వెన్నెల వెళ్ళిపోయింది అన్న విషయం. ఒక చెట్టు కింద కూర్చొని వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నాడు. చుట్టూ ఎవరూ లేకపోవడం వల్ల అతని ఏడుపు వెన్నెలకి వినబడుతుంది. ఏంటి ఈ మనిషి ఎందుకు ఏడుస్తున్నాడు అని భయపడుతూనే అతని దగ్గరికి వచ్చి భుజంపై చెయ్యి వేసి సూర్య అని పిలిచింది. వెన్నెలని ఎదురుగా చూడగానే అతను నమ్మలేకపోయాడు. కలేమో అనుకున్నాడు. ఆమెను పట్టుకొని ఎంతగా ఏడ్చాడంటే ఆమె భుజమంతా తడిసిపోయింది. అతను అలా ఏడుస్తూ ఉంటే వెన్నెల కూడా ఏడ్చేసింది. బావా, ఏమైంది? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఏమైంది? నాతో చెప్పు అని ఎంతో ప్రేమగా లాలనగా అడిగింది. సూర్య ఏడవడం ఆపేసి కన్నీళ్లను తుడుచుకొని అతని ముందు ఉన్న వెన్నెల నిజమే అని తెలుసుకొని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఈరోజు రాత్రికి ఇంటికి రాను అని చెప్పావు కదా, అందుకే నీకోసం తినడానికి టిఫిన్ తీసుకొని వచ్చాను అని చెప్పింది. వాళ్ళ అమ్మమ్మ చేసిన కొన్ని పిండి వంటకాలని ముందుగానే ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంది. సరే, అది నాకు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో. పని వాళ్ళు ఇంకా పొలంలోనే ఉన్నారు, వాళ్ళని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తాను అని చెప్పాడు. వెన్నెల అతని కళ్ళలోకి చూస్తూ, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని గట్టిగా కౌగిలించుకుంది. ఆ మాటలకి సూర్య పులకరించిపోయాడు. అతను కూడా ఆమెను గట్టిగా కౌగిలించుకొని పెదాలపైన గాఢంగా ముద్దు పెట్టేశాడు. నాకు ఊపిరాడడం లేదు అంటూ వెన్నెల కాస్త వెనక్కి జరిగింది. నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇలాగే చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని సూర్య మళ్ళీ అన్నాడు. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే, అయినా నేను వాళ్ళతో వీళ్ళతో ఇంటికి వెళ్ళను, నీతోనే వస్తాను. నువ్వు కూడా వస్తానంటే చెప్పు, ఇద్దరం కలిసి వెళ్తాము, లేదంటే నేను ఇక్కడే ఉండిపోతాను అని అన్నది. ఏంటి ఇక్కడ ఈ చిక్కట్లో ఈ పొలాల మధ్య ఉంటావా? ఓ, ఎందుకు ఉండరు? నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా ఉండాలి అని నవ్వుతూ అన్నది. అతనికి అర్థమైపోయింది వెన్నెల ఇక ఎప్పటికీ అతన్ని విడిచిపెట్టి వెళ్ళదు అని. ఆమె చెయ్యి పట్టుకొని అలా నడిపించుకుంటూ పొలంలో వేసి ఉన్న ఒక గుడిసె దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అతను వయసుకు వచ్చినప్పటి నుండి కంటున్న కళ, ఒక అందమైన కళ. పున్నమి రాత్రి వేళలో అతనికి ఎంతో ఇష్టమైన పంట పొలాల మధ్య భార్యతో ఏకాంతంగా సరదాగా ఒక రాత్రంతా గడపాలని ఆ కళ ఈరోజు నెరవేరబోతుందేమో. అలా ఆకాశం వైపు చూశాడు. మెరుస్తున్న నక్షత్రాల మధ్య చందమామ నిండుగా పున్నమి వెన్నెలని కురిపిస్తున్నాడు. బా, ఎంత బాగుందో! చిన్న ఇల్లు, ఇలాంటి ఇంట్లో ఒక్క రోజైనా గడపాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈరోజు నేను ఇక్కడే ఉంటున్నాను అంటూ చిన్నగా తాటాకులతో చేసిన గుడిసెలోకి వెళ్ళింది. కరెంటు ఉంది, టేబుల్ ఫ్యాను ఉంది, పాతకాలం నాటి చెక్కలతో చేసిన పీట ఉంది, దానిపై మెత్తటి పాన్పు, తినడానికి ఫుడ్ ఉంది. ఇంకేం కావాలి అని నవ్వేసింది. సూర్య వెన్నెలని సరిగ్గా గమనించలేదు. కానీ ఆమె లేత గులాబీ రంగు చీర కట్టుకొని చేతి నిండా మట్టి గాజులు వేసుకొని మెడలో పసుపు తాడు, నల్ల పూసలు, పాపట్లో సింధూరం, జుంకాలు, ముక్కుకు చిన్న ముక్కెర, తలలో మల్లెపూలు, మువ్వల పట్టీలు పెట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి వచ్చింది. ఆమెను కింది నుండి పై వరకు చూస్తూ, ఏంటి ఈరోజు కాస్త కొత్తగా కనబడుతున్నావో అని అడిగాడు. ఆమె సిగ్గుపడిపోయింది. తన మనసులో ఉన్న మాటని సూర్యతో చెప్పడానికే అక్కడికి వచ్చింది, కానీ చెప్పలేకపోయింది. సూర్య వెన్నెల చేతులని పట్టుకుని ఆమెను మంచంపై కూర్చోబెట్టి అతను ఎప్పటి నుండో వెన్నెలకు ఇద్దామనుకున్న గిఫ్ట్, ఒక డైమండ్ రింగ్ని తీసి ఆమె వేలుకు పెట్టాడు. హే, ఏంటిది? డైమండ్ రింగా? ఎప్పుడు కొన్నావో? చాలా బాగుంది అని అడిగింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే కొన్నాను. నీ గురించి తెలుసుకొని మనం మొదటిసారి కలుసుకున్నప్పుడు నీ చేతికి పెట్టాలి అనుకున్నాను, కానీ వీలు కాలేదు అని చెప్పాడు. ఏంటి మొదటిసారా? పెళ్లి మండపంలో కాకుండా నన్ను ఎప్పుడు చూసావో, ఎక్కడ చూసావో అని ఎంతో ఆశగా అడిగింది. అతను ఆమె పక్కనే కూర్చొని, నువ్వు మెడికల్ క్యాంపు కోసమని మా పక్క ఊరు టౌన్కి వచ్చావు చూడు, అప్పుడు చూశాను అని చెప్పగానే వెన్నెల కళ్ళు పెద్దగా చేసింది. ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు?
ఆ రోజు గుడిలో కలిసిన ఒక అమ్మాయి కూడా చెప్పింది చూడు, వారం రోజుల క్రితమే నిన్ను మెడికల్ క్యాంప్‌లో చూశాను అని. అప్పుడే నేను కూడా నిన్ను చూశాను. నీకు ఒక విషయం తెలుసా? నేను ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అసలు నాకు ఇప్పటివరకు జ్వరం అన్నదే రాలేదు. కానీ నిన్ను చూడగానే జ్వరం వచ్చింది, వణుకు వచ్చేసింది, తుమ్ములు, దగ్గులు అన్నీ వచ్చేసాయి. అందుకే నిన్ను చూడడానికే ఒక్కసారి దగ్గుతున్నాను, మరోసారి తుమ్ముతున్నాను అని, జ్వరం వచ్చిందని, చలి వేస్తుందని చెప్పి పదే పదే నీ దగ్గరికి చెకప్ కోసం అని వచ్చాను. నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, నా గుండె శబ్దం విన్నావు, నేను చెప్పిన వాటికి చీటీ రాసి ఇచ్చావు. కానీ నేను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చానో నువ్వు గమనించలేకపోయావు. నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. నీ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడడం లేదు. నన్ను ఒక పేషెంట్ లాగానే చూసావు. ఎవరిని అడగాలో తెలియలేదు. సిటీలో ఉంటావు అని తెలుసుకున్నాను. మరుసటి రోజు మా నాన్నమ్మని తీసుకొని వచ్చి నిన్ను చూపించాలి అనుకున్నాను. కానీ ఆ రోజు నైటే మీరు వెళ్ళిపోయారు. నేను ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడలేదు. మొదటిసారి నువ్వు నా చెయ్యి పట్టుకొని నాడి చూస్తున్నప్పుడు నాలో ఏదో అలజడి మొదలైంది. నీ రూపాన్ని నా మనసులో ముద్రించుకున్నాను. నువ్వే నా పిల్లాను అని ఫిక్స్ అయిపోయాను. కానీ ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో తెలియలేదు. పొలంలో చాలా పనులు ఉన్నాయి. పాలేరులకు చెప్పాను నీ రూపులేఖల గురించి. పలానా డాక్టర్ చాలా బాగా పేషెంట్లను చూస్తున్నారు. తాతయ్యని, నానమ్మని ఒకసారి ఆవిడకు చూపించాలి. ఆవిడ ఆచూకీ ఎక్కడ ఉందో తెలుసుకొని రమ్మని. కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎంత దద్దమ్మలో నీకు తెలుసు కదా. నిన్ను చూసినప్పటి నుండి నేను పూర్తిగా మారిపోయాను. ఎంత మందు తాగినా కిక్కు రావడం లేదు. ఆకలి వేయడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అయోమయ పరిస్థితిలో ఉన్నాను. ఒకవైపు నానమ్మ పెళ్ళి పెళ్ళి అని గోల చేస్తుంది. నీ గురించి ఎలా చెప్పాలి? అసలు అడ్రస్ ఉంటే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసేవాళ్ళమేమో. కానీ ఊరు పేరు తెలియకుండా నానమ్మకి నీ గురించి చెప్పలేకపోయాను. సడన్గా ఒకరోజు అమ్మమ్మ తాతయ్యలకి బాలేదు అని ఉత్తరం వచ్చింది. నానమ్మ వెళ్దామని పట్టుపట్టింది. ఎలాగో నువ్వు సిటీలోనే ఉంటావు కదా, పెద్ద పెద్ద హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి నీ ఆచూకీ తెలుసుకుందామని సిటీకి వచ్చాను. కానీ అక్కడ పెళ్ళి జరిగే చోట పెళ్లి కూతురు అలంకరణలో నీ పోస్టర్ను చూసి నేను షాక్ అయిపోయాను. అసలు కళ్యాణ మండపం లోపలికి రావాలి అనుకోలేదు. అటు నుండి అటే తిరిగి వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ మా నానమ్మ పట్టుపట్టి నన్ను లోపలికి తీసుకొని వచ్చింది. అవునా? అమ్మమ్మ గారు అలా బలవంతంగా మిమ్మల్ని తీసుకొని రావడం వల్లే కదా మీరు నా జీవితంలోకి వచ్చారు అని వెన్నెల అతని భుజంపై వాలిపోయింది. అవును. కానీ అక్కడే నాకు ఒక నిజం తెలిసింది. నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళి కొడుకు గది డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అతని పర్మిషన్ తీసుకోకుండా నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. గదిలోకి నేను వచ్చిన సంగతి అతనికి తెలియదు కదా. ఎవరూ లేరు అనుకొని డోర్ పెట్టేసి ఫోన్ మాట్లాడాడు. అతను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో, తర్వాత ఏం జరగబోతుందో అంతా తెలిసిపోయింది నాకు అని సూర్య చెప్పగానే అతని భుజంపై తల పెట్టిన వెనెల పక్కకి జరిగి అతన్ని అలా చూస్తూ ఉంది. సూర్య నవ్వుతూ, ఏంటే అలా చూస్తున్నావు? నువ్వు నీ పిచ్చి ఫ్రెండ్స్ అందరూ కలిసి నీకు పిచ్చి పట్టిన దానిలా బాగానే యాక్టింగ్ చేశారు. కానీ పెళ్ళి ఆపేసిన తర్వాత ఎలా నువ్వు చదువుకోవడానికి వెళ్ళగలవు? అది నాకు అర్థం కాలేదు. అలాగే నాలాంటి ఎవడో ఒక తింగరివాడు నీలాంటి పిచ్చి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడని నువ్వు ఊహించుకోలేదు కదా అని నవ్వేసరికి వెన్నెల కోపంగా అతన్ని చూస్తూ, అంటే నాకు పిచ్చి లేదు అని తెలిసి నాతో ఆడుకున్నావా అంటూ అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఏయ్ కొట్టకే, మొగుడిని కొట్టకూడదు, పాపం తగులుతుంది అని ఆమె చేతులను పట్టేసుకున్నాడు. నీతో నేను ఆడుకోలేదే, కాపురం చేశాను. అయినా నీకు దూరంగా ఉంటే నా ప్రేమ ఎలా తెలుస్తుంది? నాకు మాట్లాడడం చేత కాదు. అసలు ఆడపిల్లలు ఎలాంటి మాటలు మాట్లాడితే పడిపోతారో కూడా తెలీదు. ఇక నా ప్రేమ నీకు ఎలా చూపించను? అందుకే నాకు తెలిసిన ప్రేమను నీకు చూపించాను అని అన్నాడు. చిన్నప్పటి నుండి నేను పెరిగిన వాతావరణం వేరే బావా. నాకు డాక్టర్ కావాలని చాలా ఆశ. అందుకే పట్టుపట్టి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను. నేను చాలా బాగా చదువుకుంటాను. ఈ సంవత్సరం ఇక్కడ చదువు పూర్తి అయితే 2 సంవత్సరాలు ఫారెన్లో ఏదైనా ఒక పెద్ద హాస్పిటల్లో ట్రైనర్గా జాయిన్ అవ్వాలి అనుకున్నాను. ఆ తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి
ఒక హాస్పిటల్ పెట్టి అందరికీ వైద్యం చేయాలి అనుకున్నాను. కానీ మా నాన్న అందుకు ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు నీకు చదివించిందే చాలా ఎక్కువ. నోరు మూసుకొని పెళ్లి చేసుకో అని చెప్పాడు. సరే పెళ్లి చేస్తాను అంటున్నాడు కదా! ఎలాగో ఇక నా మాట వినడు. వచ్చి ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడి నా యాంబిషన్ ఏంటో చెప్పి వాడిని ఒప్పించి స్టడీస్ కంప్లీట్ చేయాలనుకున్నాను. కానీ మా నాన్న ఎలాంటి సంబంధం తెచ్చాడో తెలుసా? మా నాన్నకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కొడుకు అచ్చం మా నాన్నకి జీరాక్స్ తీసినట్టే ఉంటాడు. వాడికి ఆడవాళ్ళంటే రెస్పెక్టే ఉండదు. అసలు ఆడవాళ్ళు ఎక్కువగా చదువుకోకూడదు. అలాంటి మెంటాలిటీ ఉన్న వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఫ్రెండ్ని నాకు లవల్గా యాక్టింగ్ చేయమన్నాను. మా నాన్న ఎలాంటి వాడో తెలిసే నేను నా అకౌంట్లో లక్షల్లోనే డబ్బులు దాచిపెట్టుకున్నాను. మా నాన్నమ్మ కూడా డబ్బులు ఇచ్చేది. మా మేనమామలు కూడా నాకు డబ్బులు పంపించేవారు చదువుకోవడానికని. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయి. కానీ మా ఫ్రెండ్ ఉన్నాడే, వాడు పెద్ద విధవ. ఎంత పిరికివాడు అంటే ఆ రోజు కిటికీలో నుంచి దూకడానికి కూడా భయపడిపోయాడు. వాడిని ఇంటికి వచ్చి మాట్లాడమన్నాను. మా నాన్నని చూడగానే వణికిపోయాడు. ఇక ఇలా అయితే లాభం లేదు అని నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే చస్తాను అని మా బిల్డింగ్ పైకి ఎక్కి కిందకి దూకేశాను. ఇసుకలోనే పడ్డాను. చిన్న దెబ్బలు తగిలాయి. కానీ బాగా నొప్పిగా అనిపించింది. ఆ సమయంలో నా శరీరంలో నుండి వచ్చిన రక్తాన్ని నేనే చూసి కళ్ళు తిరిగి పడిపోయాను తెలుసా? కానీ మా ఫ్రెండ్స్ సహాయంతో, డాక్టర్ల సహాయంతో మెదడుకు బాగా దెబ్బ తగిలింది. రక్తం లోపలే గడ్డ కడిపోయింది అని చెప్పేసి ఏదేదో మా నాన్నకు నచ్చచెప్పి పిచ్చి పట్టేసింది అని చెప్పించి నమ్మించారు. నేను పిచ్చిదానిలా నాటించడం మొదలుపెట్టాను. మా నాన్న తెచ్చిన సంబంధం ఆ పెళ్లి కొడుకు ఈ పిచ్చి పిల్లని పెళ్లి చేసుకోను అని పారిపోయాడు. ఇక చదువుకోవాలి, బయటికి వెళ్ళాలి కదా! అందుకే మళ్ళీ ఆ విధవకు ఫోన్ చేశాను. ఏదో దొంగ పెళ్లి చేసుకొని ఇక్కడి నుండి ఫారెన్ వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ ఎందుకో పెళ్ళి అనగానే వాడు భయపడిపోయాడు. మనం చేస్తున్నది తప్పు, నేను ఈ పెళ్ళి చేసుకోను, ఆల్రెడీ నాకు ఒక లవర్ ఉంది, నేను వెళ్ళిపోతాను అని నానారచ్చా చేశాడు. ఆ రోజు పెళ్లి కూతురులా ముస్తాబై నేను ఫోన్లోకి గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నావా? వాడితో చాటింగ్ చేస్తూ కూర్చున్నాను. ఎంత టెన్షన్నో తెలుసా? అందరినీ కవర్ చేయలేక. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. వాడు పెళ్లి నుండి పారిపోతే ఇక నాకు పెళ్లి జరగదు. పైగా పిచ్చిదాన్ని. మా నాన్న మెంటల్ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేసేస్తాడు. అక్కడి నుండి ఎలాగో అలా మా ఫ్రెండ్స్ నన్ను విడిపిస్తారు. ఆ తర్వాత నాకు నచ్చిన కంట్రీకి వెళ్ళిపోయి హాయిగా చదువుకోవచ్చులే అనుకున్నాను. కానీ ఈలోగా నేను వేసిన ప్లాన్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది అని ఊపిరి పీల్చుకొని అతని వైపు చూస్తూ చెప్పింది. సూర్య మాత్రం కడుపు పైన ఒక చెయ్యి పెట్టుకొని పగలబడి నవ్వుతూ ఉన్నాడు. డాక్టర్ కావాల్సిన దానివి పేషెంట్ అయిపోయావు అని ఆపకుండా నవ్వేసరికి వెన్నెలకి కోపం వచ్చింది. ఆ కోపంలో అతని నవ్వును చూసి, బావా నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చేతి వేళ్లతో మిటికలు విరుచుకుంది. బావా ఆ పిలుపు ఎంత బాగుంది. వెన్నెల, నీకు ఒక విషయం చెప్పనా? నిజంగానే నీకు ఒకవేళ పిచ్చి ఉన్నా నిన్ను నేను పెళ్లి చేసుకునేవాడిని అని చెప్పాడు. ఆమె కూడా అతని మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పింది. ఇద్దరి మనసులు తేలికపడ్డాయి. ఒక్క నిమిషం అని చెప్పి సూర్య పైకి లేచి ఒక కవర్లో ఉన్న పేపర్స్ని తీసి వెన్నెల ముందు పెట్టాడు. ఏంటిది అని అడిగింది. చూడు తెలుస్తుంది అని అన్నాడు. వాటిని చూడగానే వెన్నెల ఆశ్చర్యపోయింది. సిటీలోనే బెస్ట్ హాస్పిటల్లో వెన్నెల డాక్టర్గా ట్రైనింగ్ తీసుకోబోతుంది. ఏంటిది బావా, అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అని అడిగింది. చెప్పావు కదా నీ అమర ప్రేమికుడు, అదే పెళ్లి నుండి పారిపోయిన వాడిని పట్టుకుంటే నీ గురించి అంతా చెప్పాడు. వాడితోనే ఇదంతా చేయించాను. మన దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఏదైనా చేయిస్తుంది అన్నట్టు. ఇంకో 6 నెలల్లో నీకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయంట కదా, మరి ఆ ఎగ్జామ్స్లో బాగా రాసి పాస్ అవుతావు కదా అని అడిగాడు. వెన్నెలకు కన్నీళ్ళు ఆగడం లేదు. నన్ను కన్న నా తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోలేదు. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. చివరికి పిచ్చిదానిలా మిగిలిపోయాను. ముందుగానే నీకు అన్ని విషయాలు చెప్పి ఉంటే నువ్వు కూడా
బాధను అనుభవించేవాడివి కాదు. నేను వాళ్ళతో వెళ్ళిపోతున్నాను అని అనుకున్నావా? అందుకేనా నేను వచ్చేసరికి పిచ్చివాడిలా అలా ఏడుస్తూ కూర్చున్నావు అని అతన్ని గట్టిగా వాటేసుకొని ఆమె బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటికి రానిచ్చింది. ఇద్దరూ కొద్దిసేపు అలా చిన్నప్పటి నుండి వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పుకున్నారు. కొద్దిసేపు నవ్వుకుంటున్నారు. చిన్నపిల్లల్లా మారి కొట్టుకుంటున్నారు. బావా అని వెన్నెల ఆట పట్టిస్తూ ఉంటే ఏంటి అంటూ సూర్య ముద్దులతోనే వెన్నెలని అలసిపోయేలా చేస్తున్నాడు. అబ్బా, ఆకలిగా ఉంది అని వెన్నెల అనేసరికి ఆమె తలపై ఒక్క మొట్టికాయ వేసి, చెప్పాను కదా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోమని, ఇప్పుడు ఆకలి అంటే నేనేం చేయను? నువ్వేమీ చెయ్యకు. నేను తెచ్చిన బాక్స్ ఓపెన్ కావడం లేదు. కాస్త ఓపెన్ చేయి. అందులో తినడానికి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అవి తిని నీళ్లు తాగుదాం అని చెప్పింది. ఆ డబ్బాలో ఉన్న చెకోడీలు, స్వీట్లు, కారపూస అన్నీ తిని కడుపు నిండా నీళ్లు తాగారు. ఇద్దరూ ఆ మంచంపై అలా వాలిపోయారు. బావా, 6 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నేను కాస్త గట్టిగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. మనం కాస్త దూరం మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అని అన్నది. అలాగే, నేను నువ్వు చదువుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అని సూర్య అంటూనే ఆమె నడుము వంపుల్లో చక్కలు గిలిపెట్టాడు. ఇదిగో, ఏం చేస్తున్నావు? దూరంగా ఉంటానన్నావు. అబ్బా, ఉంటాను లేవే. ఇంకా నువ్వు బుక్స్ చేతిలోకి పట్టుకోలేదు కదా, అవి నీ దగ్గరికి వచ్చాక నేను దూరం అవుతానులే అని అన్నాడు. సరేలే, ఈ 3 రోజుల నుండి నేను నీకు బాగా అలవాటైపోయానా? ఈరోజు మన మధ్య దూరం వద్దులే, రేపటి నుండి కాస్త దూరంగా ఉండాలి అని చెప్పి సూర్యని ఎంతో ఇష్టంగా ప్రేమగా దగ్గరికి తీసుకుంది. రోజు అతను చూపించే ప్రేమని అంతా ఆమెనే చూపిస్తూ అతనిపై వాలిపోయింది. ఆమె తలలో పెట్టుకున్న మల్లెపూలు అతనికి మత్తెక్కిస్తూ ఉన్నాయి. చుట్టూ ఎవ్వరూ లేరు. పొలాల మధ్యలో ఉన్న ఆ గుడిసెలో ఇద్దరు చిలిపి యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఎవ్వరూ తగ్గడం లేదు. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఇద్దరి మనసులు తృప్తి చెందుతున్నాయి. ఆ గది కూడా సరిపోలేదు. బయటికి వచ్చారు. ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు ఆ పొలంలో వెన్నెలని కురిపిస్తున్నట్టుగా ఉంది. పక్కనే ఉన్న మంచె దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సూర్య ముందుగా ఎక్కేశాడు. వెన్నెలకి ఎక్కడం రావడం లేదు. మళ్ళీ అతను కిందికి దిగి నిచ్చెన వేసి ముందు వెన్నెలని ఎక్కించి ఆ తర్వాత అతను ఎక్కాడు. అబ్బా, ఎంత బాగుందో! నేను కలలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ని ఊహించుకోలేదు. పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో మనం. నీతో ఉంటే ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతిని పరిచయం చేస్తున్నావు అని సూర్య పెదాలని గట్టిగా కొరికేసింది. ఏ, ఏం చేస్తున్నావే? తిరిగి నేను ఇదే పని చేస్తే నువ్వు తట్టుకోగలవా? వామ్మో, నువ్వు అలా చేస్తే నేను ఏడ్చేస్తాను అని చిన్నగా బుంగమూతి పెట్టేసింది. అయ్యో, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అలిగావో తెలుసా? నువ్వు పిచ్చిదానిలా ఉన్నప్పుడే బాగుండేది అని అతను అనేసరికి వెన్నెల కొన్ని పిచ్చి వేషాలు వేసి అతన్ని నవ్వించడం మొదలుపెట్టింది. చంద్రబింబం లాంటి వెన్నెల ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఆమె ముఖమంతా ముద్దులు పెట్టేశాడు. ఈ ముక్కంటే నాకిష్టం, ఈ పెదాలంటే ఇంకా ఇంకా ఇష్టం అంటూ ఆమె అనువనువును పొగుడుతూ మెల్లిమెల్లిగా ఆమె వంటిపైన ఉన్న బట్టలన్నీ తీసేసి ఆ మంచం పైన వెన్నెల రాత్రిలో ఎన్నో మధురానుభూతులను అనుభూతి చెందుతూ కొద్దిసేపు సేద తీరుతూ ఆమె అతను గుండెలపై వాలిపోయింది. వాళ్ళు ఉన్నది పొలం మధ్యలో. తెల్లవారుతూ ఉండగా పని వాళ్ళందరూ వస్తారు అని సూర్య ముందుగానే లేచి వెన్నెల్ని నిద్రలేపాడు. ఇద్దరు బట్టలు వేసుకొని బైక్పై ఇంటికి చేరుకున్నారు. బావా, మనమిద్దరం కలిసి ఇలా బైక్పై రావడం ఇదే మొదటిసారి, అది కూడా ఇలాంటి సిచ్యువేషన్లో అని వెన్నెల నవ్వేసింది. సరే కానీ అల్లరి చేయకుండా వెళ్ళి పడుకో, నేను వెళ్తాను అని చెప్పాడు. ఆమె బండికి ఉన్న తాళం తీసుకుని ఎక్కడికి వెళ్తావు, పద అని అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళింది. ఏంటి, ఏమైందే నీకు? నన్ను వెళ్ళనివ్వు, అక్కడ చాలా పనులు ఉన్నాయి అని చెప్పాడు. బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్కి గడియ పెట్టేసి నాకు నువ్వు కావాలి అని చీరని తీసి పక్కన పడేస్తూ అతన్ని చుట్టేసింది. నువ్వు చాలా సాఫ్ట్ అనుకున్నానే, మరి ఇంతలా సిగ్గుడిచ్చేస్తావనుకోలేదు. అవును, నాకు సిగ్గు లేదు. అయినా నా మొగుడి దగ్గర నాకెందుకు సిగ్గు?
చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మొగుళ్ళకు చెప్పుకోరు. మొగుళ్ళకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు మాకు ఇష్టం లేదు అని పక్కకు తిరిగేస్తాండవు. అలాంటి ఆడదాన్ని నేను కాదు. నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నా దగ్గరికి రా. నాకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు నిన్ను ఇలాగే గదిలోకి తీసుకొని వస్తాను అని చెప్పగానే అతను ఇంకా రెచ్చిపోతూ వెన్నెల ఇక చాలు బావా అని బ్రతిమాలించుకునే వరకు అస్సలు వదిలిపెట్టలేదు. సూర్య పొలంలోనే ఉన్నాడు అని వర్ధినమ్మ సుందరం గారు అనుకుంటున్నారు. తెల్లవారిపోయింది. బారుడు పొద్దెక్కింది. ఇంకా పిల్లాడు ఇంటికి రాలేదు. ఈ పాటికి మన దగ్గర పనిచేసే వాళ్ళు సూర్యకి విషయం చెప్పే ఉంటారు. వాడు ఎంత బాధపడుతున్నాడో అని వీళ్ళు టిఫిన్ చేయకుండా వెన్నెల వెళ్ళిపోయింది అన్న విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. సూర్య వెన్నెల గదిలో నుండి నవ్వుకుంటూ బయటికి రావడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒకేసారి కళ్ళు నలుచుకొని వాళ్ళని చూశారు. అదేంటి వెన్నెల, నువ్వు సిటీకి వెళ్ళలేదా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. వెళ్ళలేదు నానమ్మ. నేను కూడా తనతో పాటు వెళ్ళి అక్కడ డాక్టర్తో మాట్లాడి మందులు తీసుకొని వచ్చాను. ఆ మందులు వాడితే తగ్గిపోతుందంట ఈ పిచ్చి అని సూర్య వెన్నెల వైపు చూస్తూ వత్తి పలికాడు. వెన్నెల కాస్త కోపగించుకుంటూ నిజమే నాకు పిచ్చి ఉంది కదా అని అతన్ని వీపు పైన ఎక్కేసి బావా ఇప్పుడు నువ్వు నా అంబానివి, నన్ను ఊరంతా తిప్పుకొని తీసుకొనిరా అని అనేసరికి రాక్షసి ముందు టిఫిన్ చేద్దాం అని చెప్పి ఇద్దరు ఒకే ప్లేట్లో కలిసి తిన్నారు. రోజులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి. వెన్నెల చదువుకునే సమయంలో సూర్య అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు. ఆమె చదువుకుంటుంటే జ్యూసులు కలిపి ఇవ్వడం, వేడి వేడిగా పాలు కాఫీలు అందించడం చేస్తున్నాడు. ఒక్కరోజు వెన్నెల బాగా అలసిపోతుంది అని ఆమెతో క్లోజ్ అవ్వకుండా ఆమె కాళ్ళు నొక్కడం వల్ల ఒళ్ళంతా పట్టడం చేసేవాడు. కానీ వెన్నెల మాత్రం సూర్యతో కలవకుండా అస్సలు ఉండలేదు. అతన్ని ఎంతగా చేస్తుంది అంటే జ్వరం వచ్చినా కూడా అతన్ని కౌగిలించుకొనే పడుకోవాలి. సాయంత్రం ఇంటికి తొందరగా రావాలి. అతను కనపడకపోతే వెన్నెలకి నిజంగానే పిచ్చి పట్టేస్తుందేమో, అంతగా ప్రేమించేస్తుంది అతన్ని. సూర్య కూడా వెన్నెలని మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నాడు. వాళ్ళ ప్రేమ వర్ణనాతీతం, అంతం లేనిది, పెరుగుతూనే ఉంది తప్ప అస్సలు తగ్గడం లేదు. చదువుకుంటున్న వేళలోనే వెన్నెల సూర్యకి అక్షరాలు నేర్పించింది. ఇద్దరు ఫోన్లు తీసుకున్నారు. ఆ ఫోన్లు ఎలా వాడాలో చూపించింది. కాస్త ఇంగ్లీష్ పదాలు నేర్పించింది. డబ్బులు లెక్కించడం, బ్యాంకులో వేయడం, ఎలా డ్రా చేయాలో కూడా చూపించింది. సూర్య చాలా తెలివైనవాడు. భార్య నేర్పించిన ఆ మాత్రం జ్ఞానానికే ఎంతో నేర్చేసుకున్నాడు. ఒక్కో పదాన్ని మొదట మనసులో చదువుకొని ఆ తర్వాత జత కలిపి చదివేవాడు. అలా ఇప్పుడు సూర్య తెలుగు న్యూస్ పేపర్ని చదవడం మొదలుపెట్టాడు. సూర్యలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వెన్నెల కూడా పూర్తిగా మారిపోయింది. తనకి పూర్తిగా పిచ్చి తగ్గింది అని అందరూ నమ్మేసుకుంటున్నారు. ఏటో పిచ్చి లేని నాకు ఇప్పుడు పూర్తిగా పిచ్చి తగ్గింది అంటున్నారు. నేను పిచ్చిదాన్నో ఈ జనాలు పిచ్చివాళ్ళో అని వెన్నెల అనుకుంది. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్ కూడా వచ్చేసాయి. వెన్నెల ఇప్పుడు డాక్టర్ కాకపోతే ట్రైనింగ్ తీసుకోవాలి. సూర్య, వర్ధనమ్మ, సుందరం గారు వెన్నెలని ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. ఆమె చిటిక వేసే అవసరం కూడా లేదు. ఆమె మనసులో ఏమనుకుంటుందో వాళ్లకు అర్థమైపోతుంది. వెన్నెల రోజు దేవుడికి పూజ చేసుకుంటుంది. ఇంత మంచి అత్తారిల్లు ఏ ఆడపిల్లకు ఉండదేమో. నేను అడగకముందే ఇంత గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని దేవుడికి రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. సూర్య రోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు కాస్త తగ్గించి భార్యని సిటీకి తీసుకుని వెళ్తున్నాడు. అతనే దగ్గరుండి సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొని వస్తున్నాడు. వద్దు బావా, నువ్వు అలసిపోతున్నావు, నేను వెళ్ళి వస్తాను. నువ్వు రోజు నా కోసం ఇలా రావడం ఏం బాగలేదు అని వెన్నెల ఎంత చెప్తున్నా అతను మాత్రం వినిపించుకోవడం లేదు. నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను. ఇది కష్టం కాదే, నీ మీద నాకు ఉన్న ప్రేమ అని అన్నాడు. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు. అలా 2 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది. ఇప్పుడు వెన్నెల పూర్తిగా ఒక డాక్టర్ హోదాకి వచ్చేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కూడా పిలుపు వచ్చింది. కానీ వెన్నెల వాటన్నిటినీ తిరస్కరించింది.
ఊరిలోనే ఒక హాస్పిటల్ పెట్టాలి అనుకుంది. ఆ విషయం సూర్యకి చెప్పింది. అతనికి కావాల్సింది భార్య సంతోషం. ఆమె ఎప్పుడూ అతని కళ్ళ ముందే ఉండడం. ఆమె ఏది చెప్పినా అతను కాదనడు. వాళ్ళ పొలంలోనే హాస్పిటల్ కట్టించాలి అనుకున్నాడు. కానీ ఊరికి కాస్త దూరంగా ఉంది అని ఊరిలోనే కొంత ల్యాండ్ కొనేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేశాడు. వాళ్ళ నానమ్మ పేరు మీద హాస్పిటల్ పెట్టించాడు. హాస్పిటల్ ఓపెనింగ్ కూడా తాతయ్య నానమ్మలతోనే చేయించాడు. ఆ ఊరి జనాలకి చుట్టుపక్కల 10 ఊళ్ళకు వెన్నెల డాక్టర్గా సేవలందిస్తుంది. ఒకరోజు వెన్నెల వాళ్ళ అమ్మన ఫోన్ చేసింది. వాళ్ళ తాతయ్య నానమ్మ చనిపోయారు అని. వీళ్ళు నలుగురు కలిసి చివరిసారి వాళ్ళని చూడడానికి సిటీకి వెళ్ళారు. వెన్నెల ఆ ఇంటి నుండి అడుగు బయట పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా పుట్టింటి గురించి తెలుసుకోవాలని అనుకోలేదు. వాళ్ళ కుటుంబంలో చాలా మార్పులే వచ్చాయి. వెన్నెల వాళ్ళ అన్నయ్య ఫారెన్ వెళ్ళిపోయాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. పంతాలకి పట్టింపులకు పోయి కన్న పిల్లలని దూరం చేసుకున్న తండ్రికి పెరాసిస్ వచ్చింది. ఇద్దరు ముసలి వాళ్ళు రాత్రి పడుకున్న వాళ్ళు తిరిగి తెల్లారి నిద్ర లేవలేదు. ఏడుస్తూ ఉన్న తల్లిని పట్టుకొని వెన్నెల ఓదార్చింది. ఏంటమ్మా ఇదంతా? మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు అని అడిగింది. సూర్యని దగ్గరుండి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. ఒకప్పుడు సురేష్ భార్యని ఎంతగానో అవమానించాడు. ఇప్పుడు ఆమె కలిపి తినపెడితేనే అతనికి కడుపు నిండుతుంది. అతని చేతితో అతను తినలేని పరిస్థితి. ఆ దేవుడు మనుషులు చేసిన తప్పులకు శిక్ష వేస్తాడు అంటారు కదా, అలాగే సురేష్కి ఈ పెరాసిస్ రూపంలో శిక్ష వేశాడేమో. ఇప్పుడు అతను మాట్లాడలేడు. ఆ నోటితో ఎంతోమంది మనుషులను మాటలతో బాధ పెట్టాడు. అందుకే మాట లేకుండా పోయింది. ఇప్పుడు అతని కళ్ళు పశ్చాత్తాపడుతున్నాయి. ఎంతైనా కన్న తండ్రి కదా. వెన్నెల అలా చూస్తూ ఎలా ఊరుకోగలదు? పైగా ఇప్పుడు ఆమె ఒక పెద్ద డాక్టర్. వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేయించడం మొదలుపెట్టింది. తినడానికి కాస్త చెయ్యి పనిచేస్తుంది. నోరు తెరిచి దాహంగా ఉంది అని అడగగలుగుతున్నాడు. కాస్త నడుస్తున్నాడు. అతని పని అతను చేసుకోగలుగుతున్నాడు. ఎవరూ లేరు. సిటీలో ఇద్దరు మాత్రమే ఉండి ఏం చేస్తారు అని సూర్య బలవంతంగా వాళ్ళని కూడా ఊరికి తీసుకొని వచ్చాడు. అల్లుడు కూతురు చూపించే ప్రేమ ముందు అతను ఓడిపోయాడు. వర్ధినమ్మ సుందరంగా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని అడిగాడు. సూర్య వెన్నెల ఎంతో రొమాంటిక్గా ఉంటారు. వాళ్ళు ఏ ట్రిప్పులకు వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలరు. చాలామంది పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం చేస్తున్న వెన్నెల ఎన్నో అవార్డులని రివార్డులని అందుకుంది. సూర్య కూడా టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఇంకా అభివృద్ధి చేశాడు. అతన్ని ఫాలో అవుతూ ఎంతోమంది యువకులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు. సూర్య వెన్నెల ఒక ఆదర్శమైన యువజంట. వాళ్ళ పెళ్ళై కూడా దాదాపు 7 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 8th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవాలి అనుకున్నారు. కానీ సూర్య చాలా బిజీ. వెన్నెల సంగతి ఇక చెప్పే అవసరమే లేదు. ఆమెకి ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయో ఆమెకే తెలీదు. వెన్నెల వాళ్ళ అమ్మ నాన్న, సూర్య వాళ్ళ తాత నానమ్మ ఇల్లంతా డెకరేట్ చేసి వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నారు. వెన్నెల ఉదయం హడావిడిగా ఏమీ తినకుండా ఎమర్జెన్సీ కేసు ఉందని చెప్పి హాస్పిటల్కి పరుగులు తీసింది. వెన్నెల సూర్యకి ఫోన్ చేసి నాకు కాస్త నీరసంగా ఉంది. నేను ఒంటరిగా ఇంటికి రాలేనేమో. వచ్చి కాస్త నన్ను తీసుకొని వెళ్తావా అని చెప్పింది. సూర్య ఎంత పెద్ద వాళ్ళతో కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఉన్నా సరే వెన్నెల ఫోన్ చేస్తే మధ్యలోనే మీటింగ్ ఆపేసుకొని వచ్చేస్తాడు. కాస్త చీకటి పడుతూ ఉంది. వెన్నెలని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళిద్దరికీ కొత్త బట్టలు ఇచ్చి వాటిని కట్టుకొని రమ్మన్నారు. వెన్నెల నీరసంతో ఊగిపోతూ ఉంది. ఆమెకు అసలు ఓపిక లేదు. కానీ వాళ్ళను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక చీరని అలా చుట్టేసుకొని సూర్య చెయ్యి పట్టుకొని ఒక్క అడుగు చిన్నగా వేస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఓపిక తెచ్చుకొని కేక్ని కట్ చేసింది. ముందు సూర్యకి తినిపించింది. అతను ఆమెకు తినిపించబోతూ ఉంటే వద్దు, ఆ స్మెల్ ఎందుకో నాకు నచ్చడం లేదు. వద్దు, నాకు ఏదోలా ఉంది. తల తిరుగుతుంది. నేను నిలబడలేకపోతున్నాను. పట్టుకో, పడిపోతాను అని అన్నది.
వెన్నెల, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అసలు పొద్దున్నుండి ఏమైనా తిన్నావా లేదా? అని సూర్య కంగారు పడుతూ అడిగాడు. నాకేమీ తినాలనిపించడం లేదు. ఏదో స్మెల్ వస్తుంది. ఈరోజు అసలు ఏమీ తినలేదు అని చెప్పింది. వర్ధినమ్మ, సరళ ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళు వాళ్ళ డౌట్‌ని క్లియర్ చేసుకోవడానికి అని వెన్నెల నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి స్మెల్ వస్తుంది? ఏదైనా తింటావా? అని ఒక ప్రెగ్నెంట్ లేడీకి వచ్చే మార్పులు అన్నిటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ కన్ఫర్మ్ అని అనేసుకున్నారు. అత్తయ్య, నానమ్మ ఏం చేస్తున్నారు? వెన్నెల ఎంత బాధపడుతుందో చూడండి. మీరేమో హాయిగా నవ్వుతున్నారు. ఏంటి? అని సూర్య కసరిస్తూ అన్నాడు. నువ్వేమో ఒక పెద్ద నాయకుడివి. నీ పెళ్ళామేమో ఒక పెద్ద డాక్టరు. ఊర్లో వాళ్ళందరి నాడి పట్టుకొని వాళ్ళకు ఏమైందో చెప్పేసింది కదా! కానీ ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాం నాడి పట్టుకొని చెప్పరా అది కడుపుతో ఉంది అని? వాళ్ళ నానమ్మ అలా చెప్పేసరికి సూర్య వెన్నెల వైపు చూశాడు. అప్పటి వరకు వెన్నెలకి అసలు తను ప్రెగ్నెంటా అన్న డౌట్ కూడా రాలేదు. అవును, ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను టెస్ట్ చేసుకోలేదు అని ముందుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది. కన్ఫర్మ్ అని చెప్పేసింది. అప్పటి వరకు వాళ్ళు అసలు పిల్లలు వద్దు అనుకోలేదు, కావాలి అనుకోలేదు. ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు లేరు అని ఎప్పుడూ గుర్తు చేయలేదు. అలా జీవితాలు బిజీగా సాగిపోతున్న సమయంలో వెన్నెల ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు వెన్నెలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో సూర్య అంటే, కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని అతని అరిచేతుల మీదే నడిపించుకుంటున్నాడు. ఇక అమ్మమ్మ, అమ్మ పెట్టే భోజనం తిని వెన్నెల బుద్ధిగా తయారైంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతుంది. ఇక చాలు, అసలు నేను ఒక డాక్టర్ని అంటే ఎవరైనా నమ్ముతారా? నన్ను ఇలా మార్చేశారేంటి అని వెన్నెల ఆవేశపడుతూ రొప్పుతూ ఉంది. ఒకవైపు భర్త చూపించే ప్రేమ, మరోవైపు ఇంటిల్లపాది చూపించే ప్రేమ. ఎవరు ఏది పెట్టినా వద్దు అనకుండా తినేయాలి. ఎవరు ఏ జ్యూస్ తెచ్చి ఇచ్చినా మిగిలించకుండా పూర్తిగా తాగేయాలి. అయ్యో! వీళ్ళ ప్రేమ తగలయ్యా! నేను అలిసిపోతున్నాను. ఒరేయ్! లోపల ఉన్నది అబ్బాయో, అమ్మాయో కాస్త తొందరగా బయటికి రండిరా అని ఒకవైపు వెన్నెల రోజు కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతూనే ఉంది. 4th మంత్ స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు ట్విన్స్ అని చెప్పారు. ఇంకేముంది, జాగ్రత్త కాస్త అతి జాగ్రత్త అయిపోయింది. ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు, ఎక్కువసేపు పడుకోకూడదు. ఎన్నో కండిషన్‌లు. ఎన్నో రాత్రుళ్ళు, పగళ్ళు కష్టపడి చదివి డాక్టర్ అయింది నేనా? లేక ఇంట్లో వాళ్ళా? అని వెన్నెలకే డౌట్ వచ్చేసింది. సూర్య రోజు రాత్రి వెన్నెలకి కాళ్ళు నొక్కుతూ, ఒళ్ళు నొక్కుతూ ఆమె ఇంట్లో అనుభవిస్తున్న టార్చర్ల గురించి అతనికి వివరిస్తూ ఉంటే అతను మౌనంగా వినేసేవాడు. 5వ నెలలో సరళ వెన్నెలకి శ్రీమంతం జరిపించింది. 9వ నెలల వెన్నెలకి సూర్య శ్రీమంతం జరిపించాడు. భర్త చేతుల మీదుగా చేతి నిండా గాజులు వేయించుకుంది. గర్భగుడిలో అమ్మవారు ఎంత నిండుగా ఉంటుందో వెన్నెల కూడా శ్రీమంతం చేయించుకున్న రోజు అంతే నిండుగా ఉంది. శ్రీమంతం జరిగిన రోజు రాత్రి వెన్నెల అలసటతో నిద్రపోలేదు. వామ్మో! పిల్లకి దిష్టి తగిలింది అని వర్ధినమ్మ, సరళ ఒకరి తర్వాత ఒకరు దిష్టి తీశారు. రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండగానే వెన్నెలకి పెయిన్స్ రావడం మొదలయ్యాయి. వాళ్ళ హాస్పిటల్కే వెళ్ళింది. అక్కడ వర్క్ చేస్తున్న డాక్టర్స్ వెన్నెలకి కాన్పు చేశారు. ఇంట్లో వాళ్ళు చూపించిన శ్రద్ధ వల్ల, పైగా వెన్నెల ఒక డాక్టర్ కావడం వల్ల, లేక ప్రెగ్నెన్సీ టైం అప్పుడు భర్త ప్రేమను పూర్తిగా దక్కించుకున్నందుకు వెన్నెల అందమైన, బలమైన 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఒక పాప, ఒక బాబు. సూర్య వెన్నెలకి ముందుగానే చెప్పి పెట్టాడు. ట్విన్స్ ఉన్నారంటున్నారు కదా! ఇక చాలు, మళ్ళీ నువ్వు పిల్లలని కనే అవసరం లేదులే అని చెప్పాడు. అతను చెప్పినట్టే వింటుంది అనుకున్నాడు. 2 పిల్లలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంది. వాళ్లకు బారసాల జరిపించారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇంటిల్లిపాది చిన్న వాళ్ళలా మారిపోతారు కదా! ఇప్పుడు ఆ ఇంట్లో పరిస్థితి కూడా అలాగే ఉంది. సూర్య పొలానికి వెళ్ళడం తగ్గించాడు. వెన్నెల కూడా ఎమర్జెన్సీ ఉంటేనే హాస్పిటల్కి వెళ్ళి వస్తుంది. పిల్లలు మెల్లమెల్లగా పెరిగి పెద్దవుతున్నారు. బుడిబుడి అడుగులు వేస్తున్నారు. వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నారు. బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇంతకుముందు ఇల్లు చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉండేది.
కానీ ఇప్పుడు అలా కాదు. ఆ ఇద్దరు పిల్లలు ఇల్లు పీకి పందిరి వేసేస్తున్నారు. వాళ్ళ వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. పిల్లల వెనకాలే వెళ్ళి ఎక్కడెక్కడ వాటిని పడేస్తున్నారో వెతికి మరీ తెచ్చుకుంటున్నారు. అబ్బో! ఇద్దరు పిల్లలకి అలిసిపోతున్నాము. ఇంతమందిమి ఇంకా నయ్యం ఇంకొకరిని కంటానని నువ్వు అనలేదు. ఇక్కడికే ఆపేసుకున్నది చాలా బెటర్ మనము అని సూర్య ఒకవైపు అంటూ ఉండగానే మరోవైపు వెన్నెల వాంతి చేసుకోవడం, కళ్ళు తిరుగుతున్నాయి, ఏదోలా ఉంది అని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని థర్డ్ మంత్ అని మెల్లగా చెప్పింది. వద్దని చెప్పాను కదా! నువ్వు డాక్టర్‌వే కదా! ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా! మనకు సరిపోరా? ఇంకా ఎందుకు నీకు? ఆపరేషన్ చేయించుకోవడం నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పి ఉంటే నేను చేయించుకునేవాడిని కదా! అని సూర్య కాస్త కోపంగా మాట్లాడాడు. వెన్నెల కాస్త అలిగి కూర్చుంది. ఆ రోజు రాత్రి ఆమెని బ్రతిమాలడానికి సూర్య నానా తిప్పలే పడ్డాడు. పిల్లలిద్దరిని వాళ్ళ అత్తగారు, నానమ్మ చూసుకుంటున్నారు. సూర్య వెన్నెల కాళ్ళు, గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ నీకు దూరంగా ఉండలేనే, పిల్లల పేరు చెప్పి నన్ను దూరం పెట్టకే అని అన్నాడు. ఆమె నవ్వుతూ అతని బుగ్గలని కొరికేస్తూ నిన్ను దూరం ఎందుకు పెడతాను బావా? ఆ పిల్లలు మన ప్రేమకు గుర్తు. నీకు ఒక విషయం తెలుసా? ఏ భార్యకైనా ఫస్ట్ బిడ్డ తన భర్తనే. అయినా నువ్వు ఒక్కడివే కదా! ఇంకో నలుగురిని కనేస్తే మన ఇల్లంతా నిండిపోతుంది కదా అని వెన్నెల అనేసరికి అతను కోపంగా చూస్తూ ఇక చాలు, ఈ ఒక్కటి తర్వాత నువ్వు కంటానన్నా నేను ఒప్పుకోని అని అన్నాడు. సరేలే, ఇక ఎవ్వరు వద్దులే అని నవ్వుతూ అన్నది. అతను అటువైపు తిరిగి పడుకున్నాడు. వెన్నెల అతన్ని ఆమె వైపుకు తిప్పుకొని ఏంటి ఇలాగే దూరంగా ఉంటావా? పోనీ నేను వెళ్ళి పిల్లల దగ్గర పడుకోనా అని అన్నది. ఇప్పటికే నన్ను పస్తులుంచింది చాలు. పిల్లల టైం పిల్లలది, నా టైం నాది అంటూ ఆమెని కౌగిలింతలో బంధించాడు. ఇలా సరదాలు సంతోషాల మధ్య ఈ కథ పూర్తయింది. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.